నా సహనాన్ని పరీక్షించకు. నిశ్శబ్దంగా నిలబడు. ఇది జరుగుతుంది కానీ మీ మాటలు ఇప్పటికీ ప్రభావం చూపవు. అది జరగడం లేదని ఆరవ్ తన నడుము నుండి తుపాకీని తీసుకున్నాడు. బయటకు వచ్చి చంద్రశేఖర్ అహ్లూవాలియాను పాదించాడు. బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్లో రెమ్మలు చంద్రశేఖర్ అహ్లూవాలియా కాలికి కాల్చిన వెంటనే చంద్రశేఖర్ అహ్లూవాలియా ఉద్ఘాటించారు అని అరిచాడు. తన స్థానంలో నుండి వెంటనే లేచి నిలబడ్డాడు. వారి ప్రేమ నుండి రక్తస్రావం కాని ఇప్పుడు భయంతో అతని గొంతు ఎండిపోయింది. చంద్రశేఖర్ అహ్లూవాలియా ఆరవ్ వైపు చూస్తున్నాడు. నాకు ఆ విషయానికి ఎలా తెలుసు అని హుయ్ అడిగాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా రాసిన నేను చనిపోలేదు. ఆరవ్ మాటలు విని చంద్రశేఖర్ నవ్వాడు. అహ్లువాలియా మరియు అతని భుజాలు కానీ తన చేతిని ఉంచుకుని, అతను తగినంత వయస్సులో ఉన్నాడు. నువ్వే పవర్ఫుల్ అని నాకు అనిపించడం లేదు. మీరు యోధులైతే అది తెలుసుకోవాలి. యోధుని బలం పెరుగుతున్న కొద్దీ కాబట్టి అతను తన చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు ఇంకా ఎక్కువే వెల్లడవుతున్నాయి కూడా. మీరు ఊపిరి పీల్చుకున్నారు మరియు మీ హృదయ స్పందనలను ఆపారు. కొంచెం నెమ్మదించింది కానీ మీరు ఒక అగ్ని డివిజన్ యొక్క యోధుడు. చెవులకు కొద్దిగా ముడి. నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. రక్తం నెమ్మదిగా కదులుతున్న శబ్దాన్ని వినగలగాలి. నాకు ముందే తెలిసినదే జరుగుతోంది. వృద్ధుడా, నువ్వు నటిస్తున్నావు అంతే. మీకు ఎవరు సపోర్టు చేశారో నిశ్శబ్దంగా చెప్పండి. మీరు నా కుటుంబంపై దాడికి ప్రయత్నించారు. చంద్రశేఖర్ ఆరవ్ మాట వినడానికి ప్రయత్నించాడు. అహ్లువాలియా కళ్ళు కన్నీళ్లతో తెరుచుకున్నాయి. ఇక ఆరవ్ ఫైర్మెన్ అని వినికిడి. అతను యోధుడైతే అతని పాదాల తాళం ద్వారా నేల ఉంటుంది. చంద్రశేఖర్ అహ్లూవాలియా అవకాశాన్ని కోల్పోయాడు. అగ్ని మండల యోధుడు అంటే ఎంత ప్రమాదకరమైనది అతను డెవిల్స్ అని కూడా తెలుసుకోవాలనుకోలేదు. మీకు ఎంత బలం మరియు శక్తులు ఉంటాయి. ఎందుకంటే అతనే భూగోళం పైనుంచి వచ్చినవాడు. చంద్రశేఖర్ ఒకప్పుడు యోధుడు. అహ్లువాలియా యొక్క భూమి యొక్క వారియర్స్. అతని బలం కారణంగా అతను అత్యున్నత స్థానాన్ని పొందాడు. అహ్లువాలియా కుటుంబం నాటి నుంచి వ్యాపారం చేసినప్పటికీ అయినప్పటికీ నేను నా పాదాలను ఎక్కువగా ప్రవేశించలేదు. వారందరినీ ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. అహ్లూవాలియా కుటుంబానికి చెందిన రాజు అని తెలుసు. చంద్రశేఖర్ అహ్లూవాలియా ఎంత శక్తివంతుడు. ఒకప్పుడు శక్తి లోకంలో ఉన్నాడు. ఈ పేరు ఒకప్పుడు ప్రసిద్ధి చెందింది. కానీ అది నేటికీ భూమిపై ఉంది. ఎగువ హైడ్రోస్పియర్లోకి ప్రవేశం చేయలేకపోయారు. ఇవి అని వారికి తెలుసు. సర్కిల్లను దాటడం ఎంత కష్టం. మరియు ఈ తరుణంలో అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు ఈ యువకుడు. ఆ యువకుడు అగ్ని మండల యోధుడు యొక్క శక్తిని లెక్కించడం వారి శక్తిలో ఉంది అని తను ఇంతవరకు ఆలోచించలేదు. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ చక్రి మండల్ లేదా భూమి వ్యవస్థ యొక్క యోధుడు భూమి గోళం అని వారికి తెలిసి ఉండాలి. పై విభాగంలోని వ్యక్తికి మాస్టర్ జల్ మండల్ నుండి అని చెప్పడం ద్వారా సంబోధించడానికి ఉపయోగిస్తారు. ఆకాశ యోధులు మాస్టర్స్ మరియు ఫైర్ డివిజన్ యొక్క వారియర్ గ్రాండ్ మాస్టర్. చంద్రశేఖర్ అహ్లూవాలియాకు బిరుదు ఉంది కాబట్టి వెంటనే ఆరవ్ ముందు తల వంచాను. గ్రాండ్ మాస్టర్ డెవిల్, నన్ను క్షమించండి అని చెప్పాడు. నా బలం గురించి నేను చాలా గర్వపడుతున్నానా? నేను చేస్తున్నాను కానీ మీరు ఆలోచించే విధంగా ఉంది. నా దగ్గర ఎప్పుడూ సింహం లేదు. కుటుంబంపై దాడి చేయడం గురించి కాదు. ఆ సమయంలో మనకు ఎవరో చెప్పారని అనుకున్నాను. బెదిరింపులకు గురైంది నాకు. మీరు తెలుసు, మీరు విషయాలు నమ్మరు మరియు ఉంటే నన్ను చంపాలనుకుంటే చంపేయండి కానీ నేను చనిపోయే ముందు నీకు ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నాను. నేను చంద్రశేఖర్ అహ్లూవాలియా మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఆరవ్ ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. ఆరవ్ కళ్ళలోకి చూడగానే అర్థమైంది ఈ సమయంలో చంద్రశేఖర్ అహ్లూవాలియాకు చాలా అవసరం. అతను చాలా పశ్చాత్తాపపడుతున్నాడు మరియు ఈ సమయంలో అతను ఆరవ్ చెప్పింది నిజమే. ఆ విషయానికి అతనికి తెలుసు. ఆ సమయంలో అందరికంటే అహ్లూవాలియా కుటుంబం ఎక్కువ. అతను చాలా భయపడ్డాడు కాబట్టి అతను కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లడం గురించి ఆలోచించారు మరియు అరబ్కి కూడా ఇది ఎక్కడో అర్థమైంది. తను అనుకున్నంత సింపుల్ గా మ్యాటర్ ఉంది కాదు. చంద్రశేఖర్ అహ్లూవాలియా చెబుతున్నది అది కాదు. వినాలనుకున్నాడు కానీ ఈ సమయంలో అతను అహుజా మాట వినవలసి వచ్చింది. అతను కుటుంబంపై కొంచెం కోపంగా ఉన్నాడు. కాబట్టి అతను చంద్రశేఖర్ అహ్లూవాలియాతో ఏమీ అనకండి. భూపేంద్ర అహుజా, బాస్ అహుజా కుటుంబానికి రాజు. మరియు అతని చెంప మీద చప్పుడు స్లాప్ రూట్ వేవింగ్ హ్యాండ్ స్లాప్ ఇస్తుంది. చేయి ఊపుతూ ఆరవ్ గట్టిగా కొట్టాడు. నేను భూపేంద్ర అహుజా ముఖాన్ని ఉద్దేశపూర్వకంగా చంపాను. అతని నోటి మూల ఎర్రగా మారిపోయింది. భూపేంద్ర అహుజాకు కూడా రక్తస్రావం మొదలైంది. నా బుగ్గల మీద చాలా ఎక్కువ అయిపోతోంది. ఈ సమయంలో అతను ఎవరో అనిపించాడు. మీరు అతని ముఖంపై వేడి రాడ్తో కొట్టారు. తాత కొట్టడం చూసి కుశాల్ అహుజాకు చాలా కోపం వస్తుంది. కుశాల్ అహూజా కోపంగా ఆరవ్ దగ్గరకు వెళ్లి అతని కాలర్ పండింది మరియు కోపంగా అరుస్తోంది. హుయ్, మీకు ఎంత ధైర్యం చెప్పారు? మీరు మా తాతగారిని కొట్టడం జరిగింది. మీరు కేవలం వీధిపోకిరీలు.
బెదిరించడం నీకు తెలుసు కానీ అహూజా కుటుంబాన్ని కించపరచడం ద్వారా పెద్ద తప్పు చేయండి. నేను చాలా ఇచ్చాను. నేను మీ ప్రాణాన్ని తీసుకుంటాను. చెప్పిన వెంటనే ఆరవ్కి కుశల అహుజా చెంపదెబ్బ కొట్టడానికి చేయి పైకెత్తాడు. ఎవరైనా మీ నడుము పట్టుకోండి వెళ్ళినందుకు ఆరవ్ కళ్ళు కోపంగా ఉన్నాయి. వెంటనే కుశాల్ అహుజా ఎర్రగా మారిపోయింది. గాలిలో చప్పుడు పట్టుకోండి. ఆరవ్ కుశాల్ చేతిని మణికట్టు పట్టుకున్నాడు. ఆరవ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుశాల్ అహుజాను పట్టుకున్నాడు. పగుళ్ళు మణికట్టు ఎముకను తిప్పుతాయి. అకస్మాత్తుగా అక్కడ అందరూ ఉన్నారు. ఎముకలు విరిగిన శబ్దం స్పష్టంగా వినిపించింది. మరుసటి క్షణంలో స్వయంగా కుశాల్ అహుజా ఒక్క క్షణం క్రితం హీరో ఇలా ఆలోచిస్తున్నాడు. నొప్పి రావడంతో పెద్దగా కేకలు వేసింది. ఈ సమయంలో అతని కళ్లలో నుంచి నీళ్లు కూడా వచ్చాయి. అతను శక్తివంతమైన కుటుంబం నుండి వచ్చిన అబ్బాయి కాదు. బదులుగా ఓ చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఆరవ్ కుశాల్ అహుజా వైపు చూస్తూ నీది అన్నాడు. నీకు చాలా ధైర్యం ఉంది. నన్ను కాలర్ పట్టుకుంటావు. వయసొచ్చినా ఇంకా అలాగే ఉన్నాడు. మీరు పాఠశాలలో ఉన్నప్పుడు మీరు హృదయపూర్వక బిడ్డ అమ్మ మరియు నాన్న నుండి కారు కోసం పట్టుబట్టడానికి ఉపయోగిస్తారు. అప్పుడు నేను తమలపాకులతో మనుషులను చంపేస్తాను. మరియు కనీసం అది నా ముందు వచ్చింది. నేను ఎవరో కనుక్కోగలిగాను. ఈ విషయానికి చెప్పి ఆరవ్ కుశాల్ అహుజా భార్య గాలిలో ఎత్తేటప్పుడు పట్టుకుని విసిరేస్తుంది. పై నుంచి కిందకు పడిన వెంటనే ఇస్తుంది. కుశాల్ అహుజా నోటి నుంచి రక్తం కారుతోంది. అతను తన కాళ్లపైకి రాగానే అర్ఫ్ వెంటనే తన మనుషులకు ఆదేశాలు ఇచ్చాడు. ఆరవ్ ఇలా చెప్పిన తర్వాత బాస్టర్డ్ని చంపు అని చెప్పాడు. వెంటనే ఆరవ్ 20 లేదా 30 మంది పురుషులు చేతిలో రైఫిల్ పట్టుకుని ముందుకు వచ్చి మరుసటి క్షణం తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. తన అని అరిచిన వెంటనే ఇస్తుంది శరీరం దెయ్యంలా అదృశ్యమవుతుంది. హఠాత్తుగా అక్కడి నుంచి భూపేంద్ర అహుజా అదృశ్యమయ్యాడు. అది జరిగిన వెంటనే ఆరవ్ వ్యక్తీకరణ కఠినంగా మారుతుంది. అతని కళ్లలో వేరే కాంతి. ఆరవ్ చల్లబడి తన ఒక చేతిని పైకెత్తాడు. అందరూ గాలిలో ఏదో పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన జనాలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిలా? ఒకరి ఖాళీ చేతిని గాలిలో కదిలించడం ద్వారా గాలిని పట్టుకోవడం ప్రయత్నిస్తున్నారు. కానీ తదుపరి ముత్యం అందరికీ ఒక అరుపు శబ్దం వినబడింది మరియు అతని చేతిలో మానవ శరీరం కనిపిస్తుంది. మానవ శరీరం గాలిలో వేలాడుతోంది. ఆ శరీరం మెడ ఆరవ్ పట్టులో ఉంది. మనిషి నీరు లేని చేపలా కష్టాలు పడుతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు భూపేంద్ర అహూజా. ఆరవ్ భూపేంద్ర అహుజా వైపు చూస్తున్నాడు. అతను తన గంభీరమైన స్వరంలో మీకు ఏదో చెప్పాడు. మీరు చాలా దూకడం లేదు భూపేంద్ర అహుజా. ముందుగా మీ మనవడు నా కాలర్ పట్టుకుంటాడు. ఆ తర్వాత నన్ను బెదిరిస్తాడు. చేయి పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పుడు నేను అతని మీద పగ తీర్చుకున్నాను కాబట్టి నువ్వు నా మీద పగ తీర్చుకో. అతను నాపై దాడి చేసి చంపాలనుకుంటున్నాడు. మీ జీవితంలో అతిపెద్ద తప్పు భూపేంద్ర అహూజా ఇలా చెప్పడంతో ఆరవ్ భూపేంద్ర అహుజా పడిపోయిన వ్యక్తిలా ఉన్నాడు. గాలిలోకి మరియు నేలపైకి విసురుతాడు. ఆరవ్ భూపేంద్ర అహుజా నేలపై పడిపోయాడు మరియు అతని నడుము వెనుక నుండి తుపాకీని తీసి భూపేంద్ర అహుజా నాభిలో రెమ్మలు. భూపేంద్ర అహుజా తన ఆత్మను ఇచ్చిన వెంటనే కాల్చిన వెంటనే అరుస్తుంది. అతను ఇప్పటివరకు సంపాదించిన అన్ని అధికారాల తరువాత మానవుల నాభిలో ఉన్నందున పోయింది. అందరూ ఉండే పవర్ సెంటర్ ఉంది. బుల్లెట్ గాయం కారణంగా భూపేంద్ర అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీని కారణంగా అహుజా పవర్ సెంటర్ పగిలిపోయింది. వారి శక్తులన్నీ క్షణంలో పోయాయి. అక్కడ అహ్లువాలియా కుటుంబం ఉంది. అహుజా వంశం మరియు వారిచే పిలవబడే వారు. ఈ దృశ్యాన్ని వారి బంధువులు, సన్నిహితులు ఈ సమయంలో అతని కళ్లలో చూపు చూసి ఆశ్చర్యపోయారు. ముందు అహుజా కుటుంబానికి చెందిన రాజా భూపేంద్ర అహుజా గాయపడిన శరీరం పడి ఉంది మరియు ఆరవ్ అప్నీ తుపాకీని తన నడుము వెనుకకు వేలాడదీశాడు. ఆపై భూపేంద్ర అహుజాతో కలిసి కూర్చున్నాడు. భూపేంద్ర అహుజా దారుణం. మీ మెడ పట్టుకొని మీరే చెప్పండి. నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. మీ మనవడు చనిపోయిన తర్వాత మీరు ఏదైనా నేర్చుకోవాలి అవును. కానీ మీరు వికృత మూర్ఖుడిలా ఉన్నారు. మీరు నాపై దాడి చేస్తే ఇప్పుడు శిక్ష తీసుకోండి. ఈ మాట చెప్పాక ఆరవ్ భూపేంద్ర అహుజా మెడపై తన పట్టును వదులుతుంది మరియు భూపేంద్ర అహుజా మళ్ళీ అతని ముఖం పట్టుకున్నాడు. శరీరాన్ని ఎత్తండి మరియు ఒకసారి తిప్పుతుంది. సమీపంలోని గోడపై అతని తల కొట్టాడు. భూపేంద్ర అహుజా తల తర్వాతి స్థానంలో ఉంటుంది. అక్కడ పుచ్చకాయలా పగిలి వికసిస్తుంది. అక్కడున్న వాళ్లంతా ఎవరి ఎదురుగా ఉన్నారో అని చూస్తున్నారు. ఇంత దారుణమైన మరణాన్ని చూసి షాక్ అయ్యారు. కుశాల్ అహూజా గొంతులో వణుకు మొదలైంది. అహుజా మరణం నుంచి కోలుకోలేకపోయాడు. కుటుంబ రాజు భూపేంద్ర అహుజా గురించి కూడా తెలుసు. ఈ సమయంలో అహుజా కుటుంబం మృతి చెందింది. అందరూ చాలా భయపడ్డారు. భూపేంద్ర అహుజా మరణం తర్వాత భయం నెలకొంది. వారి వంతు కూడా రాబోతోంది. కానీ భూపేంద్ర అహుజా మరణం తర్వాత ఆరవ్ అతని చేతులు తన బ్లేజర్తో ఆమెను తాకాయి.
రక్తాన్ని అడుగుతాడు. ఆపై చంద్రశేఖర్ సీరియస్ గా అహ్లూవాలియా వైపు చూస్తున్నాడు. లోపలికి వచ్చి మొత్తం నిజం చెప్పు అన్నాడు. ఆరవ్ మాటలు విన్న తర్వాత చంద్రశేఖర్ అహ్లూవాలియా ఆవేదన చెందాడు. అతను తన స్నేహితుడు భూపేంద్ర అహూజాతో వస్తాడు. మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని స్నేహితుడు చక్ర మండలానికి చెందిన భూపేంద్ర అహూజా. అతను శక్తివంతమైన యోధుడు. అతని బలం జోక్ కాదు. అలాంటి మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పుడు అతన్ని చంపేయండి. అతను డెవిల్ అంటే చాలా భయపడుతున్నాడు. అక్కడే ఉన్నాడు కానీ ఊపిరి పీల్చుకుంటూ వచ్చాడు. ఇద్దరూ కలిసి భవనం లోపలికి వెళ్లి ఆరవ్ని కనుగొంటారు. మీ స్టడీ రూమ్కి తీసుకెళ్ళండి. స్టడీ రూమ్కి వెళ్లిన తర్వాత ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆరవ్ మరియు అందరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. మనుషులను వెళ్లిపొమ్మని చెప్పాడు. అతనితో పాటు విశ్వజీత్ శంకర్ గుప్తా ఉన్నారు. మరియు రిషబ్ జైన్. వారు ముగ్గురిని ఉంచారు. ఈ సమయంలో ఆరవ్తో కలిసి చదువుకోండి. ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా గదిలో లేరు చూసి సీరియస్ గా చెప్పింది. కాబట్టి మీరు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇలా చెప్పి మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆర్ఫ్ నడుము మీద ఆనుకుని కూర్చున్నాడు చంద్రశేఖర్ అహ్లూవాలియా. ఇప్పుడు అతనికి ఏమి చెప్పాలి? దీని గురించి వినబోతున్నాను. ఇలా చెప్పి చూడటం మొదలు పెట్టాడు. చంద్రశేఖర్ చెవులు నిక్కబోడుచుకున్నాయి. అహ్లూవాలియా ఒక్క మాట కూడా మిస్ కాలేదు. నాకు గ్రాండ్ మాస్టర్ అరబ్ కావాలి. మా కుటుంబం అని చెప్పాలనుకున్నారు. పాపం చేయాలనే ఉద్దేశ్యం లేదు. అది కుటుంబానికి వ్యతిరేకంగా జరిగితే మేము ఇష్టపడతాము. నేను నిన్ను చేయమని బలవంతం చేశాను. ఆ సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మా అహ్లూవాలియా కుటుంబంలో ఒక పూర్వీకుడు కూడా ఉన్నాడు. మాది మీరు నమ్మరు. పూర్వీకులు వాతావరణం యొక్క యోధులు మరియు అతను బ్లూ కేవ్ యూనివర్సిటీ గ్రాండ్ మాస్టర్ విభన్ విద్యార్థి. అగ్ని మండలానికి చెందిన మొదటి 5గురు యోధులలో మా కుటుంబాన్ని ఒకటిగా పరిగణించినప్పుడు సింగ్ కుటుంబానికి వ్యతిరేకంగా నడుచుకోవాలని అన్నారు. అప్పుడు మా పూర్వీకుడు గ్రాండ్ మాస్టర్ దీనిపై విభన్ జీ సహాయం కోరింది. గ్రాండ్ మాస్టర్ విభాన్ కూడా అంగీకరించాడు. కానీ మా కుటుంబాన్ని బలవంతం చేసే వారు ఎప్పుడు ప్రజలు వచ్చినప్పుడు వారు గ్రాండ్ మాస్టర్ విభాన్ను కలిశారు. ఎంతగా కొట్టినా వికలాంగుడిగా మారి చనిపోయాడు. మృత్యువు అంచుకు చేరుకుంది. కానీ సమయానికి నీలి కేవ్ యూనివర్సిటీ నుంచి మరికొంత మంది అక్కడికి వచ్చారు. వెళ్లి గ్రాండ్ మాస్టర్ విభాన్కి చెప్పారు. దీనివల్ల ప్రాణాలతో విడిచిపెట్టాలని వేడుకున్నాడు. అతను గ్రాండ్ మాస్టర్ విభాన్ను సజీవంగా ఉంచాడు. వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత మాకు ఆ విషయానికి తెలిసింది. ఆ యోధులందరూ అగ్ని మండలానికి పైన ఉన్నారు. యోధులు మరియు అదే యుద్ధంలో మా పూర్వీకుడు కూడా మరణించాడు. మరియు ఆ తర్వాత సింగ్ కుటుంబం నాపై ఒత్తిడి తెచ్చింది. కానీ గ్రాండ్ మాస్టర్ ఆ సమయంలో నేను అరబ్పై దాడికి ముందే సింగ్ కుటుంబానికి చెందిన రాజు రామ్ సింగ్ను ఇచ్చాడు. అయితే సింగ్ కుటుంబం అప్రమత్తమైంది. విధ్వంసం తర్వాత నేను ఆ వ్యక్తుల గురించి విన్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఆ వారందరూ యోధులేనని తేలింది. ఆ ప్రజలందరికీ ప్రపంచ ప్రజలే శక్తి. ఇది చూసి నాకు అగ్ని అని తెలిసింది. డివిజన్లోని యోధులు వారి ముందు కొంత చెత్తను చూశారు. ఆరవ్ అక్కడ కూర్చున్నట్లే యోధుల ప్రపంచం గురించి ప్రస్తావించండి. అది వినగానే అతని చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే అతనికి కొద్ది రోజుల క్రితమే తెలిసింది సామాన్య ప్రజల ప్రపంచం మరియు యోధుల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఇది నిజంగా భిన్నమైన ప్రపంచం. అగ్నిమిత్ర కంటే వేగంగా కదులుతోంది. లియో తర్వాత అతను ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ఇతర ప్రపంచంతో కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? కానీ అకస్మాత్తుగా ఏదో ఆలోచిస్తూ ఉండగా అతని మామిడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ప్రజల ప్రపంచం, యోధుల ప్రపంచం మరియు నరకంలోని ప్రజలారా, చెప్పండి, ఏవైనా ఇంటర్కనెక్ట్లు ఉన్నాయా? అలా అయితే అది నా కుటుంబంలో ఎక్కడో ఉంది. పాతాళంతోనూ సంబంధం లేదు కదా? కాదు ఇది వెంటనే జరగదు. అర్ఫ్ విషయానికి విస్మరిస్తుంది. కానీ దాని గురించి ఆలోచించడం ద్వారా అతని మొత్తం శరీరం తన సింహం కుటుంబానికి భయపడి ఆమె వణికిపోయింది. చరిత్ర గురించి ఏమీ తెలియదు కానీ ఎక్కడో అతనికి అలా అనిపించింది. అతని కుటుంబ సభ్యులు ఎక్కడో పాతాళానికి చెందిన వారు. ఏదో సంబంధం ఉంది. అది ఆరవ్కి తెలుసు. అతను ఎదుర్కోవాల్సిన శత్రువుల రకం. అతనికి పోరాడే శక్తి చాలా ఎక్కువ. మరింత మంది అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అహ్లూవాలియా కుటుంబం వారి గుడ్లను సేకరించడానికి కాసేపు ఏదో ఆలోచిస్తాడు. ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా తర్వాత అది చూసి అహ్లూవాలియా జీ అంటుంటే నేను మీ పాత గాయాలను నయం చేయనివ్వండి మరియు మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకురండి. అయితే నన్ను ఏం చేస్తావు అని ఆరవ్ టాక్ చంద్రశేఖర్ అహ్లూవాలియా హఠాత్తుగా వినడం ముఖ కవళికలు మారుతాయి. ఈ సమయంలో అతని ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. వారు ఎవరో నమ్మలేకపోయారు. వారి గాయాలు తనిఖీ లేకుండా మానవులు అతను గురించి కూడా ఆలోచించగలడు. ముందు
ముందు కూర్చున్న వ్యక్తి యొక్క బలం మరియు శక్తులు చంద్రశేఖర్ అహ్లూవాలియా కూడా చూశాడు. అతను చాలా పెద్దవాడని తెలుసు. నా ప్రస్తుత బలంతో ఎక్కువ రోజులు గరిష్టంగా మనుగడ సాగించలేము. ఇంకో 2 ఏళ్లు బతకగలడు. కానీ వారి బలం పెరిగితే వారి వయస్సు గణనీయంగా పెరుగుతుంది మరియు అతని ముందు కూర్చోవచ్చు. ఈ చిన్న పిల్లవాడు గ్రాండ్ మాస్టర్ బలం పరంగా అధిక విభజన అని తెలుసు. యోధుడు అతనికి చాలా మంచి సమాచారం ఇవ్వగలడు. దానితో అతను తన విభజనను పెంచుకోగలడు మరియు అతను చేయగలిగితే అప్పుడు సాధారణం మానవ లోకంలో అలాంటి మొదటి వ్యక్తి అతడే. భూమి యొక్క క్రస్ట్ పైన నీరు ఉన్న వ్యక్తి అవుతాడు. సమూహంలోకి ప్రవేశించి ఆరవ్ని వినండి. చంద్రశేఖర్ అహ్లూవాలియా చాలా అతను ఉత్సాహంగా ఉన్నాడు మరియు వెంటనే ఆరవ్కి సమాధానం ఇచ్చాడు. నువ్వో అయితే గ్రాండ్ మాస్టర్ ఆరవ్ అంటున్నాడు. హుయే, ఇలా చేస్తే నా జీవితమంతా నీదే అవుతుంది, కూడా అంకితం చేయబడుతుంది. అహ్లూవాలియా కుటుంబంలోని ప్రజలందరూ కూడా మీకోసమే. చంద్రశేఖర్ అహ్లూవాలియా మాటలు పని చేస్తాయి, వినండి. ఆరవ్ ఏమీ అనలేదు, చిన్నగా నవ్వాడు. ఆపై చంద్రశేఖర్ అహ్లూవాలియాకు 21 వెండి సూదులు మరియు కొన్ని మూలికలు పేరు రాసుకుని 2 గంటల్లో ఇస్తారు అన్నీ ఆ స్లిప్పై ఆరవ్ రాశారు. సరుకులు తెచ్చి ఆరవ్కి అందించారు. ఆ గాయాలను చూసిన ఆరవ్కి వెంటనే అర్థమైంది. ఈ గాయం చంద్రశేఖర్ అహ్లూవాలియాకు చాలా బాధాకరం. ఈ గాయం కారణంగా పెద్ద పోరాటంలో నిమగ్నమై ఉండాలి. ఈ గాయం కారణంగా అతని మెరిడియన్లో ఉన్నాయి. చంద్రశేఖర్ అహ్లూవాలియా అంతర్గత మీలోని శక్తిని గ్రహించడం ద్వారా మరింత లోతుగా వెళ్ళండి. దాని కారణంగా వారు క్రమంగా ఆరవ్ జీవిత శక్తి కూడా అంతమైపోయింది. ఆర్డర్ చేసిన మూలికలు చంద్రశేఖర్ అహ్లూవాలియా సహాయంతో శరీరంలో భూమి మరియు స్వర్గం యొక్క ఆధ్యాత్మికం అధికారాలను సేకరించవచ్చు మరియు చంద్రశేఖర్ ఆధ్యాత్మిక శక్తుల ద్వారానే అహ్లూవాలియా గాయాలను నయం చేయబోతున్నాడు. వెంటనే ఆరవ్కి ఆ మూలికలన్నీ దొరికాయి. దాంతో ఆరవ్ ఆ మూలికలన్నీ తీసుకున్నాడు. ఎవరో లేని గదిలోకి వెళ్తాడు. ఆరవ్ వాళ్లందరినీ ఇబ్బంది పెట్టడం లేదు. మూలికలను చూస్తున్నప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం, ఆపై ఆ మూలికలన్నీ ఒక్కొక్కటిగా అతను దానిని తీసుకొని పాలిష్ చేయడం ప్రారంభించాడు. మీ మెరుగుపరచడానికి అన్ని మూలికలు అంతర్గత శక్తి యొక్క కణం. నేను వాటిని లోపల ఉంచడం ద్వారా వాటిని శుద్ధి చేస్తున్నాను. ఆరవ్ వద్ద ప్రస్తుతం 12 మూలికలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షల విలువ చేసేవి. కానీ అహ్లూవాలియా కుటుంబం చాలా ధనవంతులు. అందుకే ఈ మూలికల కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఇది వారికి ఖర్చు చేయడానికి చాలా ఎక్కువ. ఆరవ్ శంతన్ ఇచ్చిన తర్వాత మాట్లాడలేదు. స్పేస్ రింగ్ లోపల నుండి ఎంబ్రాయిడరీ లాంటిది. అప్పుడు జతిన్ కుండ బయటకు తీస్తాడు మరియు ఎంబ్రాయిడరీ లోపల మీ అంతర్గత శక్తిని ఉంచడం ద్వారా లోపల మంట ఈ దృశ్యాన్ని సృష్టిస్తుంది. పాతకాలం నాటిదే అనిపించింది. ఇందులో ఏదైనా ఫాంటసీ సినిమా ఉందా? అంతర్గత శక్తి నుండి అగ్నిని ఉత్పత్తి చేస్తుంది. దీని తరువాత అరబ్బులు ఆ మూలికలన్నింటినీ కలుపుతారు. ఆ మంటలో ఒక్కొక్కరుగా వేడెక్కుతున్నారు. అన్ని మూలికలు పాన్ లోపల పోయినప్పుడు అరబ్ తన అంతర్గత శక్తికి వెళితే పాన్కు మరింత అగ్నిని కలుపుతోంది. ఎంబ్రాయిడరీ కారణంగా దీన్ని మరింత శక్తివంతం చేస్తుంది. లోపల తెల్లటి పొగమంచు ఏర్పడటం ప్రారంభమవుతుంది. నేను ఆ పొగమంచు లోపల నుండి ఒక మాయలో ఉన్నాను. ఆరవ్ ఇచ్చే సువాసన బయటకు వస్తోంది. నేను పాన్ లోపల మొదటిసారి బుల్లెట్ తయారు చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ లోపల ఇప్పుడు తెల్లటి పొగమంచు ఉంది. ఎందుకంటే ఆరవ్ ఎంబ్రాయిడరీ లోపలి దృశ్యం అతను చూడలేకపోయాడు కాబట్టి అతని శ్వాస తక్కువగా ఉంది. వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కానీ అరబ్ ఊపిరి పీల్చుకున్నాడు. తీసుకునేటప్పుడు అతని శ్వాసను నియంత్రిస్తుంది. మరుసటి క్షణం అతని కళ్ళు తెల్లగా నల్లగా మారాయి. అతని కళ్ళు పాములా మారాయి. ఎంబ్రాయిడరీ లోపల ఇప్పుడు మారింది. ఆ మరుసటి క్షణంలోనే ఆ దృశ్యాన్ని చూడగలిగాడు. ఆరవ్ జ్యోతి లోపల ఉన్న అన్ని స్టడ్లను చూస్తుంది. మూలికలు ముదురు ఆకుపచ్చ ద్రవంలో కరిగిపోతాయి. ఆమె ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికీ రంగు ద్రవం కాంతి మెరిసేది మరియు ఇప్పుడు దాని దగ్గర్లోని తెల్లటి పొడిని తీయడం. ఆరవ్ దానిని పాన్ లోపల పెట్టాడు. అంతర్గత శక్తి సహాయంతో ఆ తెల్లని పొడి లోపల ముదురు ఆకుపచ్చ ద్రవాన్ని సేకరించడం. ద్రవంతో నిండినప్పుడు ఆ తెల్లటి పొడిలా కనిపిస్తుంది కాబట్టి ఆ తెలుపు పొడి యొక్క రంగు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మెల్లిగా మెరుస్తున్న ఆరవ్ వెళ్ళిపోయాడు. అది ఎంబ్రాయిడరీలో ఇప్పటికీ ఉన్నట్లు నేను చూడగలిగాను. ఆ పౌడర్ లోపల ఆ తెల్లటి పొగమంచు కూడా వచ్చింది. నేను గాఢంగా ఊపిరి పీల్చుకుని కొంతసేపు అయింది. పొడిని తీసుకున్న తర్వాత మాత్ర ఆకారంలో తీసుకోండి. 10 నిమిషాల తర్వాత లోతుగా ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ పాన్ లోపల ఆకుపచ్చ మెరిసే మాత్ర తేలిన బుల్లెట్ల సంఖ్య 3 నిర్మాణం పూర్తయిన వెంటనే
గది చుట్టూ బుల్లెట్ యొక్క సువాసన ప్రతిచోటా వ్యాపిస్తుంది మరియు మాత్రపు వాసన పీల్చగానే కాబట్టి అతని అంతర్గత విషయాలను అతనికి తెలియజేయండి. బలమైన శక్తి ప్రవాహం అనుభూతి చెందుతుంది అనుకుని ఆరవ్కి తన బుల్లెట్ ఏ అని అర్థమైంది. హైక్వాలిటీ బుల్లెట్ ని తయారు చేసి ఈ మూడింటిని తయారు చేశారు. మాత్రలలో ఒకదాన్ని మీతో ఉంచుకోండి. తన ఎంబ్రాయిడరీని తీసుకుని స్పేస్ రింగ్ ని తిరిగి ఉంచాడు. తర్వాత కొద్దిసేపు ఆరవ్లో ఉంచుతాను. విశ్రాంతి తీసుకొని ఆ 2 మాత్రలు తీసుకుంటాడు. ఈ మాత్రలు గది నుండి బయటకు వెళ్తాయి. ఆరవ్ తన అంతర్గత శక్తిని ఉపయోగించుకునేలా చేయడానికి నేను దానిని చాలా ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో అతడు బాగా అలసిపోయాడు. మాత్రలు తయారు చేసిన తర్వాత ఆరవ్ స్వయంగా మాత్రలు తయారు చేసే చోట ఉంటే చాలు అంటున్నారు. నేను 1000 మందితో పోరాడగలిగినప్పటికీ నేను ఇప్పటికీ నావాడినే. బాగా అంతర్గత శక్తి అంత ఖర్చు చేయబడదు. నేను ఈ మాత్రలు చేశాను కాబట్టి ఇప్పుడు ఇవి మూడింటిలో ఒకటి నా బుల్లెట్. ఇది నా బుల్లెట్. చంద్రశేఖర్ అహ్లూవాలియాను తయారు చేసి సరిదిద్దండి. ఇలా చెప్పిన తరువాత అలా చేయడానికి రుసుము ఉంటుంది. మాత్రను జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా వద్దకు వెళ్ళాడు. ఈ మాత్ర తయారు చేయడానికి ఆరవ్కి డబ్బు ఇద్దాం. ఇప్పుడు గంటకు పైగా పట్టింది. వీలైనంత త్వరగా నా పని చేయాలనుకున్నాను. అందుకే చంద్రశేఖర్ అహ్లూవాలియా వద్దకు వచ్చాడు. వెంటనే అతని దృష్టిని త్వరగా ఆకర్షించమని చెబుతుంది. భంగిమలో కూర్చుని మీ అంతర్గత శక్తిని పొందండి. ఏకాగ్రతతో ఆరవ్ మరియు చంద్రశేఖర్ మాటలు వినండి. అహ్లూవాలియా వెంటనే నేలపై పడిపోయాడు. కూర్చుని మీ అంతర్గత శక్తిపై దృష్టి పెట్టండి. అర్ఫ్ వెంటనే అతని గురించి ధ్యానం చేయడం ప్రారంభించాడు. చేతిలో ముదురు ఆకుపచ్చ మెరుపు. చంద్రశేఖర్ హల్వా నోటిలో బుల్లెట్ ఉంచండి. మరుసటి క్షణం కాస్త పత్తికి మాత్ర ఇస్తాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా రచించిన క్యాండీ లాగా నోటిలో కరిగి గొంతులో కరిగిపోతుంది. కడుపులోకి దిగి చలి పుట్టించింది. కడుపులోకి ప్రవేశించిన వెంటనే వెళ్ళిపోతుంది. మొన్నటి వరకు చల్లదనాన్ని సృష్టిస్తున్న మాత్ర అకస్మాత్తుగా కడుపు లోపల చాలా వేడిగా ఉంటుంది. ఆర్ఫ్ వెంటనే తన చేతులతో ప్రసవించడం ప్రారంభిస్తుంది. 21 వెండి సూదులు మరియు అన్నింటిని తీసుకుంటాడు. మీ అంతర్గత శక్తిని జాగ్రత్తగా చూసుకోండి. చంద్రశేఖర్ అహ్లూవాలియాకు ఎక్కడ గాయమైంది? ఆ వెండి లోపల 1 అంగుళం అక్కడ ఉంచబడ్డాయి. అకస్మాత్తుగా నిద్రపోయేలా సూదిని చొప్పిస్తుంది. ఎందుకంటే చంద్రశేఖర్ అహ్లూవాలియా మొత్తం శరీరం అతని శరీరమంతా వణుకుతుంది మరియు చెమటతో తడిసిపోయింది. అది చంద్రశేఖర్ అహ్లూవాలియా ముఖంలో ఉంది. నొప్పి స్పష్టంగా కనిపించింది కానీ అతను భరించగలిగాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా శరీరంలో నివసించారు. ఆరవ్కు 6 గాయాలయ్యాయి మరియు మొదటి వ్యక్తి గాయాలలోకి వెండి సూదిని చొప్పిస్తుంది. దీని తరువాత ఆరవ్ మరియు చంద్రశేఖర్ మిగిలిన సూదితో మిగిలిపోయారు. అహ్లూవాలియా యొక్క అన్ని మెరిడియన్లను తెరుస్తుంది. అన్ని మెరిడియన్లను తెరిచిన వెంటనే అరబ్ మీ అరచేతిలో మీ అంతర్గత శక్తి మరియు చంద్రశేఖర్ వెంటనే అహ్లూవాలియా పొట్టపై పెట్టాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా పొట్టపై ఆరబ్ చేయి. చంద్రశేఖర్ హల్వా కడుపు లోపల పేల్చిన బుల్లెట్ పేలిపోతుంది. అతనిలోని స్వర్గం మరియు భూమి యొక్క శక్తి. ఆరవ్ తన 2 చేతులతో తిప్పడం ప్రారంభించాడు. వేళ్లలో అంతర్గత శక్తిని సేకరిస్తుంది. ఆ స్వర్గం మరియు భూమి నుండి అతని గాయాల వరకు స్వర్గం మరియు వెంటనే శక్తిని తీసుకువెళుతుంది. భూమి యొక్క శక్తి ఆ గాయాలను తాకినట్లయితే వారు సుమారు 5 నిమిషాల్లో గాయాలను నయం చేయడం ప్రారంభిస్తారు. లోపల చంద్రశేఖర్ అహ్లూవాలియా గాయాలన్నీ నిండిపోయింది. అప్పుడు ఆరవ్ అది చూస్తాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా యొక్క ఎన్ని చక్రాలు మేల్కొన్నాయి? ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియాని చూస్తాడు. స్వాధిష్ఠాన చక్రం పూర్తిగా మేల్కొంది. ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా పృథ్వీ మండల్ సంకెళ్లను తెంచుకుని నీటి గోళంలోకి ప్రవేశించింది. తన శక్తులతో దాన్ని పూర్తి చేస్తాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా యొక్క మణిపూర్ చక్రం మేల్కొలుపు స్థానంలో వదిలి దూరంగా తరలించబడుతుంది. చంద్రశేఖర్ అహ్లూవాలియా వెంటనే అతను మణిపూర్ చక్రాన్ని మేల్కొల్పినట్లు అనిపిస్తుంది. అతను చేయగలిగితే అతను మణిపూర్ చక్రాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు. ఆరవ్ పని. ఆరవ్కి చంద్రశేఖర్ ఉన్నప్పటికీ అహ్లూవాలియా శరీరంలోకి సూది గుచ్చారు. ఎందుకంటే వారు ఇంకా బయటకు రాలేదు. అతని సహాయంతో చంద్రశేఖర్ అహ్లూవాలియా మీరు మీ పనిని పూర్తి చేసిన తర్వాత మీ బలాన్ని పెంచుకోగలరు. ఆరవ్ వెళ్లి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతను వెళ్లి పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చున్నాడు. కేటిల్ ఎంచుకొని కప్పులో పోస్తుంది. స్పైసీ టీ పోస్తారు మరియు వెంటనే ఆర్ఫ్ తండ్రి పక్కన ఉంటే ఒక సిప్ టీ నిలబడి ఉన్న సేవకుని చూస్తూ అన్నాడు. ఏలకులు కలపలేదా? సేవకుడు ఆరవ్ వైపు వింతగా చూస్తూ నా మనసులో నేనే చెప్పుకుంటున్నాను. ఏంటి ఊపిరి? అది తాగిన తర్వాతే నాకు అర్థమైంది. టీలో పెట్టినది గంటసేపు అలాగే ఉంటుంది. లోపల కెటిల్లో ఉన్న టీ అంతా టీ ముగించి ఆరవ్ తాగుతాడు. పనిమనిషిని చూస్తూ ఈసారి టీ అంటాడు. కొంచెం ఎక్కువ చేయండి మరియు ఇప్పుడు టీలో అవును ఏలకులు వేసి ఆరవ్ వినండి సోదరీమణులారా.
రబ్ ఘాజీ వెయ్యి మాట్లాడే విధానం అతను ఆరవ్ వైపు మొహం తిప్పాడు కాని ఏమీ అనకుండా వెళ్ళిపోతాడు కొద్దిసేపటిలో కేటిల్లో సేవకుడు టీ తీసుకురాగానే టీ తెస్తాడు అవును. ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు ఒక ప్రొఫెషనల్ కుక్ టీ తయారు చేసినట్లు కనిపిస్తోంది ఇలా చెప్పి ఆరవ్ కెటిల్ నుండి కప్పుకు వెళ్తాడు. టీ పోసి ఆరవ్ తాగడం ప్రారంభించాడు. మేము అక్కడ 3 గంటలు కూర్చున్నాము మరియు 3 గంటల్లో 3-4 కెటిల్స్ టీ తాగాడు ఆరవ్ ఇలా టీ తాగడం చూసి డాలీ సేవకుడు చాలా తక్కువ స్వరంతో అంటాడు టీ ట్యాంకర్. ఆ సేవకుడు అయినప్పటికీ ఇది చాలా తక్కువ స్వరంతో చెప్పబడింది కాని ఆరవ్ ఇది విన్నాడు మరియు అతను సేవకుడిని చూసి నవ్వాడు ఆమె నవ్వు చూస్తుంటే అనిపించింది అతను ఆ సేవకుడికి అవును సోదరుడు చెప్పాలనుకుంటున్నాడు నేను టీ తీసుకునే వాడిని. ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చేస్తావో ఆ పని చూస్తూ నవ్వినప్పుడు అకస్మాత్తుగా ఏదో నేల మీద పడింది ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దాన్ని వింటున్నట్లు అనిపిస్తుంది నేల మీద ఏదో చాలా సన్నగా ఉన్నట్లు అనిపించింది. ఇది తన వెండి అని గిరిహో ఆరవ్కి తెలుసు నీడిలుంది. వెంటనే ఆ తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా ఉన్నాయి వెండి సూది చంద్రశేఖర్ అహ్లూవాలియా మృతదేహం ఆరవ్ కుర్చీలో పడటం మొదలు పెట్టాడు. కూర్చున్నప్పుడు అతను తన చేతిని పక్కన పెట్టాడు వెంటనే ఆ వెండి సూదులన్నీ అతని వైపు ఎగరడం ప్రారంభించాయి. ఈ దృశ్యాన్ని చూసి సేవకుడు అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా తెరిచాయి. ఆ సేవకుడికి అస్సలు తెలియదు పక్కనే కూర్చున్న ఈ అబ్బాయి ఎవరు. కొద్దిసేపట్లో చంద్రశేఖర్ అహ్లూవాలియా శరీరంలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది దాని కారణంగా అది అతని శరీరం చుట్టూ ప్రవహిస్తుంది గాలిలో అలలు మొదలవుతాయి చంద్రశేఖర్ అహ్లూవాలియా తర్వాత వెంటనే నేను కళ్ళు తెరిచినప్పుడు నేను వాటిని చూస్తాను అతని శరీరంపై భిన్నమైన మెరుపు కనిపించింది. మునుపటి కంటే కొంచెం బలంగా కనిపిస్తోంది చంద్రశేఖర్ అహ్లూవాలియా జలమండలంలో ఉన్నారు చంద్రశేఖర్ అహ్లూవాలియా ప్రవేశించారు మీ శరీరంలో పెరుగుతున్న బలాన్ని అనుభూతి చెందండి తెలిసినప్పటికీ చాలా ఆశ్చర్యపోయారు అది నీటి గోళంలోకి ప్రవేశించిన తర్వాత మనిషి ప్రకృతితో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తాడు సమయం అతను అలాగే భావించాడు పెద్ద పర్వతాన్ని కూడా బద్దలు కొట్టండి హైడ్రోస్పియర్లోకి ప్రవేశించిన తర్వాత స్వయంగా ఇస్తుంది చాలా బలమైన అనుభూతి వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఆరవ్ మీద పడ్డాయి హాయిగా టీ తాగుతూ కూర్చున్న అతనికి అర్థమైంది హైడ్రోస్పియర్లోకి ప్రవేశించిన తర్వాత అవి అలా అవుతాయి మీరు మరింత శక్తివంతంగా మారినట్లయితే మనిషి నిజంగా ఫైర్ సర్కిల్ యొక్క యోధుడు. కాబట్టి అతను ఎంత శక్తివంతంగా ఉంటాడు అని కూడా ఊహించలేకపోయాడు ఆరవ్ తన కప్పులో టీ మొత్తం ముగించాడు. లేచి నిలబడి తన శరీరాన్ని ఇలా ఉంచాడు అతను తన శరీరాన్ని మెలితిప్పడం ప్రారంభిస్తాడు మీరు మీ అవయవాలను విరగ్గొడుతున్నారు కానీ హఠాత్తుగా ఆరవ్ ఒకరి శరీరంలో కొంచెం బలహీనత ఉన్నట్లు అనిపిస్తుంది కొంతకాలం తర్వాత అతని బలం తగ్గుతోందని తెలుస్తోంది. దీని గురించి ఆమె క్షీణిస్తున్న బ్రహ్మ మండలానికి వస్తుంది నేను ఆలోచిస్తున్నాను మరియు అప్పుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు తనకు కాస్త బ్యాడ్ టైం ఉందని ఇప్పుడు ప్రతి సర్ప వంశం అతని సమయం ప్రజల బలం ఆరవ్ బ్రహ్మను తగ్గిస్తుంది డివిజన్ నుండి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అందుకే అతని బలం కూడా చాలా తక్కువగా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు అది చూసేందుకు సిద్ధమవుతాడు మరికొంత కాలంలో అతని బలం ఎంత తగ్గుతుంది. బ్రహ్మ మండల్ నుండి ఆరవ్ శక్తి 5 విభాగాలు కిందపడి జలగోళంలోకి ప్రవేశిస్తుంది అకస్మాత్తుగా మీ శక్తి కంటే చాలా తక్కువగా పడిపోయింది దీంతో ఆరవ్ కూడా తన శరీరంలో బలహీనతను అనుభవించాడు. ఇది చూసిన తర్వాత ఆరవ్కి ఇప్పుడే అనిపిస్తుంది తన బలం ఇంకా ఉన్నందుకు కొంచెం సంతోషించాను మానవీయ కోణంలో చూస్తే. వాతావరణం మరియు సాధారణ మానవుల ప్రపంచం నాలో చాలా తక్కువ మంది యోధులు ఉన్నారు ఇప్పుడు ఆయన స్థానంలో చంద్రశేఖర్ అహ్లూవాలియా ఉన్నారు. లేచి నిలబడి ఆరవ్ దగ్గరకు వచ్చి గౌరవంగా తల వంచి ఇలా అన్నాడు గ్రాండ్ మాస్టర్ ఆరవ్ మీదే చాలా మర్యాద ధన్యవాదాలు. మీరు ఈ వృద్ధుడికి కొత్త జీవితాన్ని అందించారు. ఈ రుణం నేనెప్పుడూ నీకు ఇవ్వలేదు. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం ఉంటే నేను మీకు చెప్తాను. మీకు నేను అవసరమైతే నాకు మృదువైన వాయిస్ ఇవ్వండి నేను మీ సేవలో ఉంటాను. ఆరవ్ ఒకరు చంద్రశేఖర్ అహ్లూవాలియా మాట వినండి లోతైన శ్వాస తీసుకుంటుంది మరియు తేలికగా నవ్వుతుంది చంద్రశేఖర్ అహ్లూవాలియా నుండి మరికొంత సమయం ఉంది చంద్రశేఖర్ అహ్లూవాలియా మాట్లాడిన తర్వాత ప్రధాన హాలులో అహ్లూవాలియా వంశం అంతా విశ్వజీత్ ప్రజలను కూడగట్టేవాడు. మరియు అతని ప్రజలందరూ అహుజా కుటుంబాన్ని గౌరవించారు. పూర్తిగా పాడైపోయింది మరియు వారి ఏదైనా ఆస్తి వ్యాపారం లేదా సమీపంలోని ఏదైనా దాని గుడ్డులో ప్రతిదీ తీసుకున్నాడు మరియు అహుజా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడం ద్వారా భారతదేశం మరియు వారి ప్రజలందరి నుండి దూరంగా ఎగిరిపోయాయి ఆఫ్రికా గనులకు రవాణా చేయబడ్డాయి విశ్వజీత్
అహుజా కుటుంబీకుల ఈ చర్య కారణంగా అతను పంజాబ్ నుండి పూర్తిగా అదృశ్యమయ్యాడు. డెవిల్ తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాక సిద్ధంగా ఉన్నాయి. నేను కొట్టాను కానీ ఏమీ గుర్తించలేకపోయాను. మొదటి డెవిల్ అని వారికి తెలుసు. నేను ప్రభుత్వం కింద పని చేసేవాడిని. డెవిల్స్ ఆన్లో ఉన్నప్పటి నుండి దీన్ని రెగ్యులర్గా చేసేవారు. ఢిల్లీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వివిధ సెక్షన్లు విధించినప్పుడు అది తన ప్రభుత్వ పరిధిని కూడా విచ్ఛిన్నం చేసింది మరియు ఇప్పుడు అతను దోషరహితంగా పని చేస్తున్నాడు కానీ అతనికి ఎవరూ హాని చేయలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. అతడిని గూఢచారిగా భద్రతా బృందం అనుమానించింది. హఠాత్తుగా భారీ ఇచ్చింది. ఆ సంస్థ కూడా దెయ్యాన్ని వెతికే పనిలో నిమగ్నమై ఉంది. మరియు అతన్ని చంపాలనుకున్నాడు. సంస్థలు ప్రపంచంలోనే 3 అతిపెద్దవి సంస్థల్లో ఒకటి అని చెప్పడం తప్పు. అది కమలం అంతా ఒక యుఎంపి అని కాదు. కమల్ అంపైర్ను అంపర్ అని పిలిచేవారు డెవిల్స్ ఎందుకంటే వారి ఉన్నప్పుడు ఒక కుటుంబానికి చెందిన కుటుంబం ముగింపుకు వస్తే అహ్లువాలియా కుటుంబం దానిని నెరవేర్చింది ఎందుకంటే వలియా కుటుంబం దానికి చెందినది అయినప్పటికీ జాబితాలో ఉంది కానీ హాల్ కుటుంబంలో మాత్రమే. వాలియా కుటుంబం పేరును జాబితా చేయడానికి ఎందుకంటే హవాలియా కుటుంబం అంతా ఇలాగే ఉంటుంది. బయటపెట్టాలని అనుకోలేదు కానీ అకస్మాత్తుగా కమల్ అంపైర్ అనే వార్త వచ్చింది. అహ్లువాలియా కుటుంబం తన వ్యాపారాలన్నింటినీ కమలం కింద ఉంచుతుంది. అంపైర్ నుండి తొలగించబడ్డారు మరియు ఇప్పుడు అతని మొత్తం ఖండాన్ ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ అహ్లువాలియా కుటుంబం ప్రకారం నడుస్తుంది. ఈ వార్త మొత్తం కమలాన్ని నింపేసింది. అంపారో కింగ్ డెవిల్పై చాలా ఎక్కువ మొదట్లో కోపం వచ్చి అందుకే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే వాలియా ఖాన్ కుటుంబాన్ని అంతం చేయడం యువరాజ్ ఆరబ్ సింగ్ ద్వారా ఆర్డర్ వచ్చింది మరియు కమల్ అంపైర్ని కూడా ఎక్కడో పిలుస్తారు. కుటుంబం యొక్క ద్రోహం గురించి తెలుసుకోండి. ఈ లిస్ట్లో కమల్ మొదటి స్థానంలో నిలిచారు. ఏదైనా కుటుంబ చట్టపరమైన పని అని దీని అర్థం. వాలియా కుటుంబంలో సగం మంది చేయరు. చాలా డబ్బు అక్రమ కార్యకలాపాల నుండి వచ్చింది మరియు వాలియా కుటుంబం కొన్నిసార్లు అంపైర్ వార్తలను వింటుంది. వాలియా కారణంగా ఇక్కడ మరియు అక్కడకు కూడా వెళ్లేవారు. రాజవంశం ముగియడం వల్ల కమల్ అంపైర్కి ఏదో వచ్చింది అకస్మాత్తుగా కానీ తేడా ఏమీ లేదు. అహ్లువాలియా కుటుంబానికి చెందిన మా కమల్ అంపైర్ నుండి అవుట్ అనే వార్త విన్న కమల్ అంపైర్ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు మరియు డైరెక్టర్ డెవిల్కి డెత్ ఆర్డర్ జారీ చేయబడింది మరియు ఏ మానవునికైనా ఈ 3 ఒక మరణ క్రమం చాలా ఎక్కువ. ఆ భయంకరమైన విషయానికి టిబెట్లో అదే జరిగింది. మానవులు మంచుతో కప్పబడిన పర్వతాల నుండి దిగుతారు. ఆ వ్యక్తి ఎత్తు 6 అడుగుల కంటే ఎక్కువ. మరియు అతని శరీరం చాలా బలంగా ఉంది. ఆ వ్యక్తి యొక్క ప్రతి భాగం బాడీ బిల్డర్ లాగా ఉంది. ఆ వ్యక్తి చేతులతో కండరాలు లాగబడ్డాయి. అందులో ఒక మందపాటి సిర స్పష్టంగా కనిపించింది. మానవ ఎగువ శరీరం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆ వ్యక్తి కింద నుండి రాజుని కౌగిలించుకున్నాడు. మహారాజుల వలె ధోతీ ధరించేవారు. కాళ్లకు చెప్పులు కూడా లేకపోయినా కానీ ఇప్పటికీ ఈ వ్యక్తికి భిన్నమైన స్థితి ఉంది. ఈ వ్యక్తిని చూస్తే ఒక రకంగా అనిపించింది. ఈ మనిషి గొప్ప యోధుడు అన్నట్లుగా ఉంది. ఈ వ్యక్తి పేరు గజేంద్ర వాలియా. గజేంద్ర వాలియా వాలియా కుటుంబంలో ఒకరు 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పూర్వీకులు ఉన్నారు. ఆమె చాలా కాలం క్రితం ఆమె కుటుంబంలో జన్మించింది. టిబెట్ పర్వతాలలో త్యజించడం మరియు సాధన చేయడానికి వెళ్ళాడు మరియు ఈ రోజు అతను బయటకు వచ్చింది మరియు నేడు వారి బలం భిన్నంగా ఉంది. ఇది ఒక వాతావరణ స్థాయికి చేరుకుంది. అతని శరీరంలోని పైభాగం మరియు 4 భాగాలపై దృష్టి కేంద్రీకరించబడింది. స్పష్టమైన పదాలు ఉంటే చక్రాలు కూడా మేల్కొన్నాను. నేను మాట్లాడితే అతను వాలియా కుటుంబానికి చెందినవాడు. పూర్వీకుడు గజేంద్ర వాలియా ఒక వాకింగ్ బాంబు. గజేంద్ర వాలియా తన సత్తా చాటినప్పటికీ పెంచడానికి తన కుటుంబం నుండి దూరంగా వెళ్ళాడు కానీ అతను తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. గజేంద్ర వాలియా ఇలాగే ఉండేవాడు. అతను కుటుంబంపై వేలు ఎత్తితే వారు అతని చేతిని మొత్తం నరికివేసేవారు. తిరువనంతపురంలోని బీచ్లో రాయల్ కరేబియన్ కంపెనీ యొక్క విజన్ క్లాస్ క్రూయిసెస్ ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ క్రూయిజ్ కొంచెం ఆగిపోతుంది. ఇది అడ్వాన్స్ క్రూయిజ్ మరియు 915 అడుగుల పొడవు ఉంది. ఆ క్రూయిజ్ ఆగిన వెంటనే లోపల నుండి వేలాది మంది యోధులు వాటన్నింటికి దిగడానికి దిగుదాం. ఆ తర్వాత ఒక వృద్ధుడు అక్కడికి వస్తాడు కానీ పెద్ద వాహనాల కాన్వాయ్ వస్తుంది. ఆ కాన్వాయ్లో చాలా పెద్ద సెటిల్మెంట్లు ఎందుకంటే చాలా మంది యోధులకు శిక్షణ ఇస్తుంది. ఇది తీసుకోవడం చాలా ఖరీదైనది కావచ్చు. విశ్వజీత్ అహుజా కుటుంబాన్ని నాశనం చేశాడు. దాని క్యాప్చాలో అహుజా కుటుంబం గురించి ప్రతిదీ. చంద్రశేఖర్ అహ్లువాలియా తీసుకున్నప్పుడు అహ్లువాలియా కుటుంబంలోని ప్రజలందరినీ సమీకరించండి. అలా చేశాడు. అతను మంచివాడని చెప్పాడు. శుభ ముహూర్తం చూసి ఆరవ్
ఐశ్వర్యల నిశ్చితార్థం చంద్రశేఖర్ అహ్లూవాలియా వచ్చినప్పుడు పూర్తి చేస్తారు. పండితుడిని పిలిస్తే పండిట్ రేపు చెప్పాడు. మే డే కూడా మంచి సమయం కావచ్చు. నిశ్చితార్థం కోసం ఐశ్వర్య కూడా తన తాత ఇంటికి వెళ్ళింది. నిన్న నిశ్చితార్థం జరిగిన ఈ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉంది. అది జరగబోతుంది కాబట్టి ఆరవ్ కూడా అక్కడే ఉండిపోయాడు. ఇది అహ్లువాలియా కుటుంబానికి చెందిన వ్యక్తులకు అందించబడింది. ఢిల్లీ అండర్ వరల్డ్ అని తేలింది. కింగ్ డెవిల్ లియో వంశానికి కొత్త రాజు. అయితే ఈ విషయాన్ని ఎవరూ లీక్ చేయలేదు. అరబ్బులు తప్ప ధైర్యం చేయలేకపోయారు. పంజాబ్లో ఉన్న మీ అన్న, కోడలిని పిలవండి. ఉదయం కూడా కార్తీక్ తీసుకున్నాడు. పంజాబ్లోని జలంధర్లో సింగ్ మరియు కీర్తి సింగ్ అహ్లువాలియా మాన్షన్ అక్కడికి చేరుకుంది. అందరూ సింగ్ గ్రూప్లో చేరినప్పుడు ప్రదర్శించండి. కంపెనీ సీఈఓ కార్తీక్ సింగ్ ఉన్నారు. చూడగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సింగ్ గ్రూప్ చైర్మన్ ఆరవ్ ముఖం బయటపెట్టలేదు. అందుకే సింగ్ గ్రూప్ యొక్క అన్ని పనులను కార్తీక్ సింగ్ చేస్తాడు. కార్తీక్ సింగ్, కీర్తి సింగ్ ఇలా చేసేవారు. ఒక చిన్న కూతురు కూడా ఉంది. ఆమె పేరు మహి. ఆరవ్కి మహి వయసు కేవలం 4 ఏళ్లు. అతని తాత మరణం తరువాత అతని సోదరుడు మరియు నేను మా కోడలితో ఉన్నప్పుడు మహి ఎప్పుడూ ఆమెతో ఉండేది. ఆరవ్ కూడా మహితో కలిసి ఆడుకునేవాడు. ఆ సమయంలో అతను సంతోషంగా ఉన్నప్పటికీ తాతయ్య మరణం తీవ్ర ప్రభావం చూపింది. అయితే అంత చిన్న అమ్మాయిపై కోపంతో ఉన్నాడు. ఇది జరగలేదు. సరియైనదా? ఆరవ్ అహ్లువాలియా మాన్షన్కి వచ్చిన వెంటనే అదే మహి. నన్ను చూడగానే వెంటనే ఆరవ్ దగ్గరికి పరుగెత్తింది. ఆమె అతని దగ్గరకు వెళ్ళి అంకుల్ అని అరిచింది. మహి గొంతు విని ఆరవ్ కూడా నవ్వడం మొదలుపెట్టాడు. మహి వెళ్లి చేతులు చాచింది. ఆమె వెంటనే వచ్చి అతని ఓడిలో లాలించింది. కానీ అక్కడున్న వారెవరూ నమ్మరు. క్షణికావేశంలో మనుషులను చంపుతున్న వ్యక్తి విసిరే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించవద్దు. అతను కూడా అలాంటి వారిని ప్రేమిస్తున్నాడు. అరబ్ మహిని తన శరీరంలోకి ఎత్తుకుని తయారు చేయగలడు. బుగ్గలు లాగి తను అల్లరి అమ్మాయి నాన్న అని చెప్పింది. నువ్వు ఎక్కడ ఉన్నావు? దానికి మహి పాప అని చెప్పింది. అమ్మ బయట తాతతో మాట్లాడుతోంది. ఆరవ్ ఆమె మాటలు వింటూ చిన్నగా నవ్వుతున్నాడు. హుయ్ చిన్నగా మహి చెంప కొరికాడు. దానిపై మహి ఆరవ్ వైపు తేలిగ్గా చూసింది. ఇలా అన్న తర్వాత మామయ్య కోపంగా అన్నాడు. మహి తన నోరు ఊపుతూ అటువైపు ఆమె నోటాన్ లాగా అతన్ని చూడటం మొదలు పెట్టింది. అతను చేయడం చూసి ఆరవ్ సరే, సరే బాబాయ్ అన్నాడు. మహి ఇక నుంచి ఆరవ్ మాట వినను. ఆమె ఆరవ్ వైపు చూసి చెయ్యి చాచింది. హుయ్ నా చాక్లెట్ మాహిని వినండి అని చెప్పింది. అరబ్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడు సరే అన్నాడు. మేడం లంచం కావాలి అని ఆరవ్ టాక్. అది జరిగిన వెంటనే ఒక మహిళ గొంతు వినిపించింది. దీని వల్ల చాక్లెట్ తినవద్దని మహి చెప్పింది. ఇది మీ దంతాలను పాడు చేసే వేరొకరి స్వరం. లేదు. కానీ ఆరవ్ కోడలు కీర్తి సింగ్ అమ్మ మాట విని మహి వారి మెడతో వింత ముఖాలు చేస్తున్నారు. వెనక్కి తిరిగి ఆరవ్కి స్టన్నర్గా ఇచ్చాడు. మహిని ఇలా చూడాలని ఆరవ్ అనుకోడు. అయినప్పటికీ అతని నోటి నుండి తేలికపాటి నవ్వు వస్తుంది. కానీ ఆరవ్ తన నవ్వును అదుపులో పెట్టుకున్నాడు. మహి కిందకి దిగి తన కోడలిని ఫక్ చేస్తుంది. అతను అతని దగ్గరికి వెళ్లి అతని పాదాలను తాకాడు. మహి వైపు చూస్తూ తన కోడలిని అడిగాడు. భాబీ, మీరు ఈ డ్రామా క్వీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆరవ్ అడిగిన ప్రశ్నకు కాస్త సమాధానం చెప్పమని కీర్తి అడిగాడు. అప్పటికే వెనుక నుంచి కార్తీక్ సింగ్ గొంతు వినిపించింది. నువ్వు కాస్త డ్రామా క్వీన్? ఈయన మీ నాన్న కాదా? కీర్తి వెంటనే చెప్పే దేవదూతకి ఇది నీ తలపై పెట్టింది నువ్వే, నీ భార్య. అది విన్న కార్తీక్ వెంటనే ఇలా అన్నాడు. దీన్ని మా తలపైకి వెళ్ళనివ్వడానికి మనం ఎవరు? సరే. అతను ఆమె మామయ్య. మహి ప్రతిరోజూ వారు ఎప్పుడు ఏదో ఒకటి పంపుతూనే ఉంటారు. మనం వాటిని తిరస్కరిస్తే మేము వారిని పిల్లలు అని పిలుస్తాము. ఇది ఒక ఆట. ఇప్పుడు ఏమి జరిగిందో చెప్పు. ఇంత చెప్పిన తర్వాత మా తప్పేంటి? కార్తీక్ సింగ్ ముందుకు వచ్చి ఆరవ్ భుజంపై చేయి వేశాడు. తమ్ముడి మాటలు విని చేతులు పక్కన పెట్టాడు ఆరవ్. తేలికగా నవ్వి వారికి కూడా నమస్కరిస్తాడు. చంద్రశేఖర్ అహ్లూవాలియా కూడా పాదాలను తాకారు. వెనుక నుండి వచ్చి అందరినీ సోఫాలో కూర్చోబెట్టండి. తర్వాత అందరూ కలిసి వెళతారు. మాహి మెయిన్ హాల్లో సోఫాలో కూర్చుంది. ఇంకా ఆరవ్ ఓడిలో కూర్చుని ఉన్నాడు. ముఖం వింతగా కనిపించడం ద్వారా ఆమె ఓడిలో ఉన్న మహిని చూసి నవ్వుతున్నాడు. ఆరవ్ లేచి అందరివైపు చూసి చెప్పింది. అప్పటి వరకు మీరంతా కూర్చొని మాట్లాడండి. ఇలా చెప్పి మహి వెనక్కి తిరిగి ఆరవ్ వచ్చాడు. ఎవరైనా మహిని అక్కడి నుండి తీసుకెళ్తారు. ఆరవ్ని అక్కడి నుంచి వెళ్లకుండా ఆపలేదు. ఆరవ్ భవనం నుండి బయటకు రాగానే అకస్మాత్తుగా అతనికి గూస్బంప్స్ వచ్చింది. అతను భవనం వెలుపల వాతావరణాన్ని ఉద్రిక్తంగా భావించాడు. ఖచ్చితంగా ఏదో జరుగుతోందని అతనికి నమ్మకం కలిగింది.
కాబట్టి అతను అలా అనుకోవడం తప్పు. ఆరవ్ తన ఫోన్ని సేవ్ చేసిన వెంటనే దాన్ని బయటకు తీయగానే దాని మీద రుద్ర ముఖం కనిపించింది. వెంటనే ఫోన్ తీసి రుద్రతో మాట్లాడాడు ఆరవ్. అతను అవును రుద్ర, కాల్ ఏమి జరిగిందో చెప్పు అని అడిగాడు. అవతలి నుంచి రుద్ర బరువైన స్వరం వినడానికి నాగరాజు వచ్చాడని వినికిడి. వాలియా అనే వ్యక్తి ఢిల్లీకి వచ్చాడు. కుటుంబానికి సంబంధించిన సమాచారం బయటకు వస్తోంది. దాని గురించి సమాచారం ఎప్పుడు వచ్చింది? అప్పుడు తెలిసింది ఆ వ్యక్తి పేరు గజేంద్ర అని. మరియు మేము ఈ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను మరింత సమాచారాన్ని సేకరించాలి. మేము ప్రయత్నించినప్పుడు మేము ఏమీ కనుగొనలేకపోయాము మరియు ఢిల్లీలో అకస్మాత్తుగా అనేక మార్షల్ ఆర్ట్స్ నిపుణులు కూడా వస్తున్నారని వినికిడి. వీరంతా అండర్ వరల్డ్ కిల్లర్ ఆర్గనైజేషన్ బ్లాక్ గోల్డ్ ఐ ప్రజలు సమాచారం వెలికితీసిన తర్వాత ఈ వ్యక్తులందరూ ఉన్నట్లు కనుగొనబడింది. రుద్రుని వినడం కోసమే వచ్చావు. దీని తర్వాత ఇప్పుడు ఆరవ్కి ఆ విషయానికి నమ్మకం కలిగింది. ఆరవ్కి వెంటనే చాలా పెద్ద విషయాలు జరగనున్నాయి. రుద్రకు ఆర్డర్ ఇచ్చి సరే అన్నాడు. ఇప్పుడు మీరు వారిపై ఒక కన్నేసి ఉంచి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఏదో ఒకటి చేస్తానని నాకు నివేదికలు ఇస్తూ ఉండండి. ఇలా చెప్పడంతో ఆరవ్ వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఇచ్చి వెంటనే మహిని పెళ్లికి తీసుకెళతాడు. ఈసారి ఆమె ముఖంలోకి వెళుతుంది. ఆరవ్ మనసులో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఈ సమయంలో నేను అందరితో సహా అందరినీ తిట్టాను. నా బలం ఉన్నప్పుడు నేను ఇప్పుడు రావాలి. కార్తీక్ కంటి చూపు ఒక్కసారిగా బలహీనపడింది. ఆరవ్ టెన్షన్లో ఉన్నప్పుడు ఆమె అతనిపై పడింది. అది చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోందని అర్థమైంది. కార్తీక్ ఆరవ్ని అడిగే ముందు హే ఆరవ్, మహిని నీ ఒడిలో నుండి కిందకి దించు. ఇచ్చి కార్తీక్ వైపు చూస్తున్నాడు సీరియస్గా. అన్నయ్య, కోడలు త్వరగా వచ్చారు. బయటకు రండి మరియు అవును మీ చుట్టూ ఉన్నారు. కార్తీక్ ఆరవ్ కాస్త సెక్యూరిటీ వర్క్ చేయాలి అడగాలనుకున్న ఆరవ్ వెంటనే చెప్పాడు. చేయి చూపి చంద్రశేఖర్ని ఆపుతాడు. అహ్లూవాలియాను చూస్తూ అన్నాడు నిపుణులందరికీ వారి కుటుంబ భద్రత గురించి తెలియజేయాలి. పెద్ద యుద్ధమే జరగబోతోంది. దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా వెంటనే వినండి మెల్లగా అడగండి. కానీ మాస్టారు, ఇది ఎలా ఉంది? ఆరవ్ చంద్రశేఖర్ అహ్లూవాలియా జరిగింది నలుపు వైపు చూస్తూ సీరియస్ గా చెప్పింది. గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ ప్రజలు నన్ను చంపాలనుకుంటున్నారు. తమ మనుషులను పంపేందుకు భారతదేశానికి వచ్చారు. వీలైనంత త్వరగా లక్షద్వీప్ నా దగ్గర కొన్ని రహస్య స్థావరాలు ఉన్నాయి. ఎవరు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతారు? తమ్ముడు నువ్వు కూడా త్వరగా లక్షద్వీప్కి బయలుదేరు. నేను కూడా ఇక్కడ విషయానికి త్వరలో పరిష్కరిస్తాను. ఆరవ్ వచ్చిన వెంటనే నేను అక్కడికి చేరుకుంటాను. తర్వాత ఐశ్వర్య ఆరవ్ చేయి పట్టుకుని చెప్పింది. అయితే మా నిశ్చితార్థం? ఐశ్వర్య మాట వినండి. ఆరవ్ వెంటనే ఐశ్వర్య చెంప మీద చెయ్యి వేశాడు. పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తున్నాడు. చింతించకండి అని తీవ్రంగా చెప్పండి. మేము నిశ్చితార్థం చేసుకుంటాము. కానీ మా నిశ్చితార్థానికి ముందు మీరు నాపై ఈ పని చేయాలి. నమ్మినా నమ్మకపోయినా ఐశ్వర్య ఆరవ్ మాట వింటుంది. కన్నీళ్లతో తల ఊపింది. ఐశ్వర్య కళ్లలో నీళ్లు చూసిన తర్వాత ఇస్తుంది ఆరవ్ ఆమె కళ్లలో నీళ్లు. అడుగంటాడు ప్రేమగా చూడగానే. పిచ్చి అమ్మాయి ఏడుస్తుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నా బలం ప్రపంచంలో ఎవరు ఇలా పుట్టరు. నన్ను ఎవరు ఓడించగలరు? కానీ మీరు దీన్ని బహిరంగంగా చేస్తే, మీరు రోమింగ్ చేస్తూ ఉంటే మీ సహాయంతో నేను చేస్తాను. హాని కలిగించవచ్చు మరియు నేను నిన్ను కష్టాల్లో చూడలేను. నన్ను నమ్మండి. అతను నా ఒక్క వెంట్రుకను కూడా దాచడు. మరియు నాకు ఏదైనా జరగవచ్చని నేను భావిస్తే అలా అయితే వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని మిమ్మల్ని కలుస్తాను. ఈ మాట చెప్పి దగ్గరకు చేరుకుంటాను. ఆరవ్ ఐశ్వర్య నుదిటిపై ముద్దు పెట్టుకుంది. ఈ విషయాన్ని ఐశ్వర్య ఆరవ్తో చెప్పా. ఎవరైనా వెంటనే ఫోన్ తీసి కాల్ అందుకుంటారు మరియు 2 పెద్ద ప్రైవేట్ జెట్లను ఏర్పాటు చేయండి. వీరిద్దరూ ప్రైవేట్ జాట్ సింగ్ గ్రూప్కు చెందినవారు. అత్యంత విలాసవంతమైన మరియు అతిపెద్ద ప్రైవేట్ జెట్. ఆరవ్ వెంటనే అక్కడి నుండి అందరికీ చెప్పాడు ఫ్లైట్ వరకు. విమానాశ్రయం చాలా పంపబడింది. ఆరవ్ ఇంకా విమానాశ్రయం నుండి బయలుదేరలేదు. ఆరవ్ మొహంలో టెన్షన్. కానీ వెంటనే ఆరవ్ అందరూ బయలుదేరారని తెలిసింది. దీంతో ఆరవ్ కొంత శాంతించాడు. ఆరవ్ లోతైన శ్వాస తీసుకున్న తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకున్న వెంటనే ఫోన్ డయల్ అవుతుంది. ఫోన్ అవతలి వైపు వృద్ధ స్వరం. కానీ రాజు మృదు స్వరంలో వినిపిస్తాడు. శివుడా, ఆయన ఆజ్ఞ ఏమిటి? ఆరవ్ గొంతు విన్న తర్వాత సీరియస్గా చెప్పాడు. త్వరగా భారతదేశంలో ఏమి జరుగుతోంది? నాకు అన్ని రిపోర్టులు ఇవ్వండి మరియు పాడండి. ఈ బృందానికి చెందిన 2 ప్రైవేట్ జెట్లు లక్షద్వీప్కు చేరుకున్నాయి. వారు తమ భద్రత మరియు జీవన పరిస్థితుల గురించి ఆందోళన చెందుతున్నారు. వీలైతే ఏర్పాట్లు చేయండి. నాకు ఆరవ్ మాట్లాడిన ఎక్స్ప్రెస్ పంపండి. వినండి. వచ్చిన పెద్దాయన ఇలా అంటున్నాడు.
ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత ఆరవ్ కాల్ని కట్ చేశాడు. ఆరవ్కి హిడెన్ అంపైర్గా ఉన్న వృద్ధుడిని కలిశాడు. ఆరవ్ పాస్ కాల్ డయల్ చేశాడు మరియు ఎవరో తెలుసు. మీకు తెలిసినా తెలియకపోయినా అది దాగి ఉంటుంది. ఈ సమయంలో కుప్ప నుండి ఏమీ దాచలేరు. అహ్లువాలియా మాన్షన్లో ఆరవ్తో మాత్రమే చంద్రశేఖర్ ఎందుకంటే అహ్లువాలియా కూడా ఉండిపోయాడు. అతని బలం పెరిగింది. మరొకరు మాత్రమే ఉన్నారు. అది కేవలం ఆరవ్ వల్లే జరిగింది. మరి కష్టాల్లో ఉన్న ఆరవ్ని ఒంటరిగా వదిలేయలేను. ఆరవ్ కూడా అతడిని పెద్దగా బలవంతం చేయలేదు. ఈ సమయంలో అరబ్ తన మనుషులందరినీ ఆదేశించాడు. విశ్వజీత్ని అహ్లువాలియా మాన్షన్కు పిలిచారు. శంకర్ గుప్తా మరియు రిషబ్ జైన్, ముగ్గురి పురుషులు ఈ సమయంలో అహ్లువాలియా మాన్షన్కు చేరుకున్నారు. అహ్లువాలియా మాన్షన్ పూర్తి యోధుడు మరియు ఆరవ్ చాలా బాడీగార్డ్ నుండి పడిపోయాడు. పురుషులందరూ అహ్లువాలియా మాన్షన్లో ఉన్నారు. అతని మనుషులు రాలేకపోయారు మరియు ఈ సమయంలో హిమాచల్ కారణంగా భారీ యుద్ధం ప్రారంభమైంది. అతని మనుషులందరూ రాష్ట్రం మరియు ముంబై నుండి కూడా వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ యొక్క యోధులందరూ మరియు షెరావత్ కుటుంబం అంగరక్షకుడిని నియమించుకుంది. ముంబయి ప్రజలను బ్లాక్ డోర్ వైపు నడిపిస్తున్నాడు. అలాంటి స్క్వాడ్లలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తరువాత ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అది అక్కడ జరగబోతోంది మరియు ఆరవ్ మరియు చంద్రశేఖర్ అహ్లువాలియా తన మనుషులందరికీ అంత పెద్దతో ఢిల్లీ వైపు వెళ్లారు. ఢిల్లీకి వస్తున్న నిపుణులను చూసి ప్రభుత్వం ఆమె కూడా పూర్తిగా నిశ్చలంగా కూర్చుంది. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు ఇప్పుడు ఢిల్లీ రణరంగంగా మారబోతోందని అర్థమైంది. మొత్తం దేశ ప్రభుత్వం ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు పవర్ని చూసి ఎవరైనా భయపడుతున్నారు. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఢిల్లీకి చెందిన ఓ చిన్న గ్యాంగ్స్టర్ అంత పెద్దవాడు నల్ల బంగారు కన్ను తప్పనిసరిగా స్థితిని కలిగి ఉండాలి. సంస్థ దెయ్యాన్ని నాశనం చేయాలని చూస్తుంది. బ్లాక్ యాస్ గ్రూప్ ఇండియా కమల్ వస్తుంది. దెయ్యాన్ని నిర్మూలించడానికి సామ్రాజ్యం తన శక్తిని కూడా ఉపయోగిస్తుంది. ఈ మూడింటికి భారతదేశం తన శక్తినంతా పంపుతుంది. శత్రువులు కాకుండా డెవిల్ ముందు చేసిన అతను కూడా ఈ యూరోపియన్ మాఫియాతో చేతులు కలిపాడు. డాన్ బర్డెన్ లో కూడా పాల్గొన్నాడు మరియు ఇంకేముంది అంతర్జాతీయ మాఫియా డాన్ మాగ్కి కూడా అతని మనుషులు కావాలి. భారతదేశం మొత్తం ప్రపంచానికి వస్తోంది. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఆ ఒక్క దెయ్యాన్ని చంపడానికి చాలా మంది శత్రువులు ఎలా కలిసిపోతున్నారో తెలియదు. కానీ పిశాచ ప్రపంచంలోని రక్త పిశాచులు మరియు బేలు తోడేలు ప్రపంచంలోని తోడేలు దెయ్యాన్ని కూడా చంపింది. కోసం ప్రపంచం చేతులు కలిపింది. నలుమూలల నుండి అనేక సంస్థలు ఒక్కటయ్యాయి. కానీ ఒక్కటీ లేదు. అతను చంపబోతున్న వ్యక్తి గురించి నాకు తెలియదు. అతని కుటుంబం మొత్తం అంపైర్. వాటిలో దేనికైనా నాశనం చేయగల శక్తి ఉంది అని కూడా పసిగట్టలేకపోయారు. సింహం కుటుంబానికి దెయ్యం మాత్రమే యువరాజుగా ఉండగలడు మరియు అతనితో ఇప్పుడు దాగి ఉన్న నంది అంపైర్ కూడా ఉన్నాడు. అతను అంపైర్ అయ్యాడు. అతను కారణం చెబుతున్నాడు. ఆ తర్వాత ఆరవ్ బలం బాగా పెరిగింది. కమల్ అంపైర్ తనకు 2.5 లక్షల మార్షల్ ఆర్ట్స్ ఇచ్చాడు. నిపుణుడు 15, ఉత్తముడు 60, గురు 20 మహాగురు. కమల్ అంపైర్ భారత్ను దాదాపుగా పంపించేశాడు. దాదాపు గంటసేపు నా శక్తినంతా ఉపయోగించాను. దీని తర్వాత ఆరవ్కి మళ్ళీ హిడెన్ అంపైర్ ఉన్నాడు. కాల్ తీసుకున్న తర్వాత ఆరవ్ నుండి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆరవ్ ప్రపంచం మొత్తం లో జరుగుతున్న వార్తల గురించి చెబుతుంది. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత ఆరవ్కి గాఢంగా అనిపించింది. ఊపిరి పీల్చుకుని మనిషికి ఎప్పుడు చెబుతుంది అందరూ నన్ను చంపడానికి ఎందుకు వస్తున్నారు? వారందరికీ నా సత్తా చూపనివ్వండి. ఇప్పుడు నేను సమయం ఎంత అన్నది ముఖ్యం కాదు. ఐడెంటిటీ ఇప్పుడు రివీల్ అవుతుందో లేదో కానీ ఇప్పుడు నేను నా శత్రువులను నాశనం చేస్తాను. ఇలా చెప్పి ఒక్క క్షణం ఆరవ్కి ఇస్తాను. మౌనంగా ఉండి ఆ వ్యక్తికి ఆజ్ఞలు ఇస్తాడు. హుయ్ మాకు అన్ని మార్షల్స్ అని చెప్పారు. నేను ఆర్టిస్ట్ విద్యార్థిని. అందరికీ పంపండి మరియు వారికి 10 గని 15 మార్షల్స్ అందరినీ నడిపించాయి. ఆర్టిస్ట్ నిపుణులు కూడా 2000 మందిని పంపాలి. టాప్ ఫ్యాకల్టీ డాక్టర్లు మరియు వేదాల బృందం మరియు నేను గార్డు ఆది అక్రమం అనుజ్ ఫైజల్ జగన్ మరియు మెహబూబ్ని అటువైపు పంపండి. ఆరవ్ని వినండి. అజ్ఞాత సామ్రాట్ ఇలా అంటున్నాడనే వాయిస్ వచ్చింది. ఫోన్ డిస్కనెక్ట్ అయింది మరియు ఆరవ్ ఎవరికైనా కాల్ చేశాడు. వణుకుతో షేర్ దార్ విద్యాపీఠ్ అని అంటాడు. నీలి ఆంక్ విద్యాపీఠం ప్రజలందరికీ ఈ మాట చెప్పి నన్ను ఢిల్లీకి పంపండి. ఆరవ్కి ఫోన్ చేయండి. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆరవ్ చేస్తాడు. రాయల్ వెంటనే తన బంగ్లాకు వెళ్తాడు. వెళ్లిన తర్వాత ఆరవ్ తన గదిలో నుండి నల్లటి బ్యాగ్ని కనుగొన్నాడు. 12 విభిన్న రంగుల మూలాలను కలిగి ఉన్న పికప్ రాళ్లు. ఆ 12 మూల రాళ్లే. వెంటనే వారణాసికి బయలుదేరాడు. ఆరవ్ గంటలో వారణాసి చేరుకున్నాడు. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ముందు ఆరవ్ ఈ సమయంలో ఆరవ్ కుంకుమ పువ్వు ధోతీ ధరించి నిలబడి ఉన్నాడు.
మరియు అతని భుజాలపై కాషాయ రంగు వస్త్రం అతని నుదిటిపై తెల్లటి పొడి ఉంది. ఆ సమయంలో ఆరవ్ బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు. తీసుకున్నా కానీ అది ఆరవ్ చేతిలోనే ఉంది. ఆరవ్ గుడిలోకి రాగానే నల్లటి బ్యాగ్ ఉంది. అతను 12 జడ రాళ్లతో లోపలికి వెళితే, బయట బలమైన గాలి వీచడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఒక తుఫాను వచ్చింది మరియు ఆకాశంలో చీకటి మేఘాలు ఉన్నాయి. మరియు ఉరుము పట్టణమంతటిని తాకింది. ఇది ప్రకాశవంతమైన మరియు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు అనిపించింది. ఏదో దివ్యశక్తి వచ్చినట్లుంది. అకస్మాత్తుగా సమయం ముగిసినట్లు అనిపిస్తుంది. చక్రం ఆగిపోయింది మరియు అందరూ ఒక్కసారిగా కదిలారు. ఆగిపోయింది కానీ ప్రకృతి ఆగలేదు. ఆమె తన కోపాన్ని చుట్టుముట్టింది. ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని గుడి వైపు నడిచాడు. ఆరవ్ లోపలికి వెళ్లి గుడిలో ఉన్నాడు. శివలింగం దగ్గరకు వెళ్లి తన బ్యాగ్ తీసుకుంటాడు. లోపల నుండి అన్ని గట్టి రాళ్లను తొలగించండి. సమయం నిలిచిపోయిన మరుసటి క్షణాన్ని ఇస్తుంది. అప్పుడు ఆలయం లోపల 12 ఆరవ్ తన పశ్చాత్తాపానికి చాలా శ్రద్ధ వహిస్తాడు. నేను తరువాతి నుండి ఆ 1200 రాళ్లను చూస్తున్నాను. పాల్ ఆరవ్ వెనుక 12 మంది వచ్చి నిలబడతారు. ఆ 12 జైద్లు వచ్చిన వెంటనే రాళ్లు బెలూన్ల లాగా పేలుతాయి. ఆరవ్ వెనుక నుండి చాలా శక్తివంతమైన ప్రకాశం ఆరవ్ కళ్ళు మూసుకున్నట్లు అనిపించింది మరియు అప్పుడు లోతైన శ్వాస తీసుకుంటుంది. ఆరవ్ తర్వాత మంత్రం చెప్పడం ప్రారంభించాడు. వెనుక నిలబడిన 12 మంది ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. వింటేనే వారి కళ్ళు ఆశ్చర్యంతో చిన్నబోయాయి. ఇది జరుగుతుంది కానీ మరుసటి క్షణం అతను ఇలా చేస్తాడు. ఎవరూ ఊహించనిది చేస్తుంది. ఆ 12 మంది మానవులు వెంటనే మోకాళ్లపై పడలేదా? అయితే ఆరవ్ ముందు కూర్చో. ఆ మంత్రాన్ని జపిస్తూనే తల వంచుకుంటాం. ఆరవ్ తన శరీరమంతా ప్రకంపనలు అనుభవించాడు. ఆమె భావించినట్లు అనిపిస్తుంది. అతని శరీరం మంత్రంతో సమకాలీకరించబడింది. మంత్రంతో ఆరవ్ శరీరం కంపిస్తోంది. ఆరవ్ తనతో ఒక లయను పట్టుకున్నాడు. మొత్తం శరీరంలోని ప్రతి కణంలో శక్తి ఆరవ్ ప్రవాహం అనుభూతి చెందింది. శరీరం నుండి భిన్నమైన కాంతి వెలువడింది. అతన్ని చూస్తుంటే ఆరవ్ ఎవరో అనిపించింది. సాధు సన్యాసి మంత్రాన్ని ముగించిన తర్వాత ఆరవ్ కళ్ళు తెరవగానే తన కళ్ళు పాము కళ్ళలా తెల్లగా మారాయి. మరియు ఆరవ్ వెనుక నల్లగా మారుతుంది. 12 మంది వ్యక్తులు వెంటనే మంచి వెలుగులో ఒకరిని కనుగొంటారు. మార్చుకుని ఆరవ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సర్పవంశం ఉండటం వల్ల అతని శక్తి ఎక్కడ పడిపోతుంది. అకస్మాత్తుగా నీటి వ్యవస్థ నుండి అతని శక్తి పోయింది. బ్రహ్మ మండలము పైన వెంటనే పెరుగుతుంది. సర్కిల్లోకి ప్రవేశిస్తుంది. మానవ వలయంలో ఆరవ్ యొక్క శక్తి అగ్ని డివిజన్ నుండి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ స్థాయికి ఎదుగుతోంది. అరవ్ కళ్ళు ఒక్కసారిగా మెరుస్తున్నాయి. అతని కళ్లలో మృత్యువు పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో ఆరవ్ శరీరం నుండి అంత ప్రమాదకరమైన ప్రకాశం వచ్చింది. అది కూడా రక్తపు జంతువు అని బయటకు వస్తోంది. అతని ముందు ఏమీ లేదు. అతని ప్రకాశం డ్రాగన్ లాగా ఉంది. ఎవరి ముందు ఈ లోకం మారిపోయింది. ఈ సమయంలో అతను చాలా బలంగా ఉన్నాడని చీమ అతను చాలా బలంగా ఉన్నాడు. అతనితో ఎవరూ పోరాడలేరు. దీని తర్వాత ఆరవ్ చేతులు ముడుచుకున్నాడు మరియు శివలింగం ముందు తన మెడను బలి ఇస్తాడు. ఆ తర్వాత ఆరవ్ మోకాళ్లపై కూర్చున్నాడు. మరుసటి క్షణం ఆరవ్ ముదురు నీలం రంగులోకి మారిపోయాడు. ఆరవ్ పాములా మారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నుండి బయలుదేరిన వెంటనే సమయ చక్రం మళ్లీ ఎలా నడవడం మొదలెట్టాడో తెలియదు కానీ వెంటనే ఆలయం నుండి బయటకు తీశారు. ఆ ముదురు నీలం పాము ఇలా మాయమైపోతుంది. ఆరవ్ వెళ్లిపోయిన తర్వాత దెయ్యంలా ప్రకృతి క్రోధం కూడా చల్లారుతుంది. ఒక వారం రెప్పపాటులో గడిచిపోతుంది. ఈ సమయంలో పలువురు నిపుణులు ఢిల్లీలో సమావేశమయ్యారు. బ్లాక్ గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ప్రజలు ఆరవ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆరవ్ వాళ్లు కూడా అలాగే చేయడం మొదలుపెట్టారు. ఇలా ఢిల్లీ అంతటా వ్యాపించింది. ఎవరో చేపల కోసం వల విసిరారు కానీ ప్రస్తుతం ఏ ఒక్కటి చర్యలు తీసుకోవడం లేదు. ఆరవ్ వారణాసి వెళ్లే ముందు కూడా తీసుకెళ్తున్నాడు. ఢిల్లీ నుంచి ఎవరైనా ఉంటే అని ప్రత్యేకంగా చెప్పారు. వాడు వచ్చి ఏదైనా చేస్తే చేయనివ్వండి కానీ నా ఆదేశం లేకుండా ఎలాంటి చర్య లేదు. అందుకే ఢిల్లీలో ఆరవ్ వాళ్లంతా విఫలమయ్యారని అనుకుంటున్నాను. ఢిల్లీలో జరుగుతున్న తాజా వార్తను గుర్తుచేసుకోండి. అయితే చాలా ఆశ్చర్యపోయారు. దెయ్యం వ్యాపారం అన్నది పాయింట్. దానిని స్వాధీనం చేసుకున్న తరువాత వారందరూ సింగ్ వంశంలో చేరారు. వ్యాపారాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు మరియు వెంటనే అందరికీ తెలిసి వచ్చింది ఎవరో సింగ్ కుటుంబ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది డూమ్స్ డే అనివార్యం. కానీ చాలా కాలం సింగ్ కుటుంబానికి చెందిన యువరాజు ఏదైనా చర్య తీసుకున్నప్పుడు మీరు తీసుకోకపోతే బహుశా అందరూ సింగ్ కుటుంబంగా భావిస్తారు.
యువరాజు మళ్లీ భయపడి పారిపోయాడు. కొద్దిసేపటికే మొత్తం సింగ్ కుటుంబం గుడ్డు ప్రజలు వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే మరో వారం గడిచిపోయింది. చాలా రోజులుగా ఆరవ్ నుంచి ఎలాంటి వార్త రాకపోవడంతో అందరూ దీంతో ప్రజలు ఇప్పుడు టెన్షన్కు గురయ్యారు. ఆరవ్ లేకుండా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఇన్ని రోజులు రావచ్చు మరియు రావడం లేదు. కైలాస పర్వతం దగ్గర మానస సరోవరం ఉండేది. సరస్సు అకస్మాత్తుగా మెరుస్తూ ప్రారంభమైంది. మానస సరోవర్ సరస్సు లోపల నుండి తెల్లటి రంగు కిరణం నేరుగా పైకి వెళ్ళింది. ఆకాశాన్ని కత్తిరించింది. ఆ కిరణంతో పాటు సరస్సులోకి వెళుతుంది. ఒక మానవ రూపం బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి కళ్ళు మూసుకుపోయాయి మరియు అతని శరీరంపై ఒక్కటి కూడా లేదు. అతని శరీరం చుట్టూ బట్టలు కానీ లేవు. ఉన్నట్టుండి పక్కలో అంత స్వచ్ఛమైన లైట్ ఉంది. దేవుడు అతని శరీరం గాలిలో ఎగురుతోంది. అతన్ని చూస్తుంటే ఎవరో అనిపించింది. అతని మృతదేహాన్ని తాళ్లతో కట్టి ఉరివేశారు. అతను మానవుడిలాగే తన కళ్లను నాకు ఇచ్చాడు. అతను కళ్ళు తెరిచినప్పుడు ప్రకాశవంతమైన కాంతి అతని కళ్ల నుండి బయటకు వస్తుంది. ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందో ఏ మానవుడు చూడలేనంత ప్రకాశవంతంగా ఉంది. వ్యక్తిని అంధుడిని చేసి, ఆపై నెమ్మదిగా గాలిలో ఎగురుతుంది మరియు నేలపైకి వస్తుంది. ఈ వ్యక్తి మరెవరో కాదు, క్రింద ఆరవ్ దిగిన తర్వాత, ఆరవ్ తన శరీరాన్ని ఏదో దేవుడికి సమర్పించాడు. ఆమె ముఖం స్వచ్ఛంగా అనిపిస్తుంది. అతని తేజస్సు చూస్తుంటే అతనిదేమో అనిపించింది. గొప్ప మహర్షులు కూడా నా ముందు శూన్యం. దీని తరువాత శంతనుడు అరబ్ ఇచ్చాడు స్పేస్ రింగ్ లోపల నుండి మీ బట్టలు తీయండి. బయటకు వెళ్లి ఆ బట్టలు వేసుకున్నాడు. ధరించిన తర్వాత నోరు విప్పుతున్న అరబ్ ఈ విశ్వం తనకు తానుగా మెల్లగా చెప్పింది. శక్తి అనంతమైనది. శక్తి దైవికమైనది. శక్తి మనిషికి ఇవ్వబడింది. ఇది ప్రజలను అంధుడిని చేస్తుంది. అయినప్పటికీ ప్రజలకు తెలియదు. మంచి జీవితం కోసం వారి వెంట ఎందుకు పరుగెత్తాలి? జీవించడానికి మీ ఉద్దేశ్యాన్ని గుర్తించడం, మీ మతం నుండి ఎప్పుడూ వైదొలగకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎవరైనా అంటే కూడా దూరం కాకూడదు. మీరు ఒకరి మెడ లేదా మీ స్వంత మెడను కత్తిరించవలసి వస్తే రుద్రుడు తన లోతును ఎందుకు కత్తిరించుకోకూడదు? ఎవరివైపు చూడకుండా స్వరంలో చెప్పింది. పాము ఉంటే ఈరోజు ఇంకేం ఎదురు చూస్తాను? రాజు వచ్చినా సరే, లేకుంటే రేపు ఢిల్లీ అంతా. రుద్రుని కోపాన్ని ఎవరు చూస్తారు? నా పాము రాజు వైపు కళ్ళు ఎత్తడానికి ప్రయత్నించాను. నేను రుద్రుని కన్నులను చించివేస్తాను. ప్రతి ఒక్కరి గొంతులో క్రూరత్వం ప్రతిబింబిస్తుంది. భయంతో ఆరవ్ శరీరం వణుకుతోంది. తన మనిషి వైపు నెమ్మదిగా అడుగులు వేస్తాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆ వ్యక్తి వైపు వస్తున్నట్లు చూశాడు. ఒక గార్డ్ వెంటనే ఆరవ్ని ఆపాడు. కానీ అతను గార్డ్ ఆరవ్ వైపు జాగ్రత్తగా చూడగానే, అతను వెంటనే దూరంగా వెళ్లి నమస్కరిస్తాడు. ఆరవ్ మెడ వంచాడు. బంగ్లా చాలా పెద్దది మరియు ప్రధాన ఇంటి వరకు విస్తరించింది. చేరుకోవడానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. బంగ్లాకు భద్రత చాలా పటిష్టంగా ఉంది. ప్రతి మీటర్కు గార్డు ఉండేవాడు. ఆ కాపలాదారులందరి దృష్టిలో ఒకడు ఉన్నాడు. చేతిలో ఒక విచిత్రమైన శాంతి మరియు వర్తమానం ఉంది. ఆ కాపలాదారులందరూ చాలా భిన్నంగా ఉన్నారు. వారి తుపాకులు లోడ్ చేయబడ్డాయి. చిన్నపాటి కదలిక మరియు ఆ బుల్లెట్ కూడా ప్రారంభించే ముందు ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. కానీ వెంటనే ఆరవ్ అందరి ముందుకు వస్తున్నాడు. అతని మెడ దానంతటదే వంగి ఉంది. కుటుంబ అంగరక్షకులు చాలా విశ్వాసపాత్రులు. ఎందుకంటే సింగ్ కుటుంబానికి చెందిన అంగరక్షకుడు అనాథ. సింగ్ కుటుంబానికి పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం అనాథాశ్రమాన్ని నిర్మించారు. అక్కడ ఉన్న పిల్లలందరికీ మంచి చదువు. సింగ్ కుటుంబానికి అన్నీ సమకూర్చారు. యొక్క అనాథాశ్రమంలో పిల్లలు అతడ్ని అంగరక్షకుడిగా కావాలని లడక్ కోరుకుందిలో ఎత్తైన కొండకు పంపబడింది. సింగ్ అక్కడ శిక్షణ పొందాడు. కుటుంబం వారందరినీ అలాగే చూసింది. వాళ్ళు వాళ్ళ పిల్లలు. అందుకే వాళ్లందరూ సింగ్ కుటుంబానికి హృదయంలో నిజాయితీ ఉండాలి. అందుకే వాళ్లంతా కుటుంబ పోషణ కోసం వెళ్లారు. వారు చావడానికి సిద్ధంగా ఉన్నారు. సింగ్ కుటుంబానికి ఒకే ఒక విధి ఉంది. రాజును ఎవరూ ముట్టుకోలేకపోయినప్పటికీ సింగ్ రాజవంశం గొప్ప శక్తిగా ఉంది. కానీ అతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఆరవ్ సింగ్ కుటుంబం నుండి ఎన్నడూ లేని రాజు ఉన్నాడు. తన బలాన్ని చూపించడానికి కూడా వెనుకాడలేదు. సింగ్ రాజవంశం యొక్క పూర్వపు రాజులు ఎన్నడూ ఇంతగా చేయలేదు. సింగ్ కుటుంబం పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు. పూర్వ రాజుల కాలంలో సింగ్ రాజవంశం గౌరవం చాలా బాగుంది. కానీ ఆ సమయంలో ఎవరూ లేరు. సింగ్కి ఆ కుటుంబం బలం అర్థం కాలేదు. అందుకే కొన్నిసార్లు సింగ్ కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో సింగ్ కుటుంబం నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి అర్ఫ్ రాజు కుర్చీలో కూర్చున్నాడు. ఆయన అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సింగ్ కుటుంబ బలం గురించి ప్రజలు తెలిసి వచ్చింది. కానీ హఠాత్తుగా ఢిల్లీలో చాలా దీంతో పెద్ద కలకలం రేగడంతో సింగ్ కుటుంబానికి చెందిన రాజు ఏదో మాట్లాడాడు. దీంతో మళ్ళీ సింగ్ అలా చేయలేదు. కుటుంబాన్ని నిద్రపోతున్న సింహంగా భావించాడు.
బలహీనులకు మాత్రమే తన బలాన్ని ఇచ్చేవాడు ఆరవ్ బంగ్లాకు ప్రధాన యజమాని అయిన వెంటనే చూపించగలడు. అతను హాలులోకి ప్రవేశించినప్పుడు, అతను అక్కడ కూర్చున్న ప్రత్యేక వ్యక్తులు కనిపిస్తారు. ఆరవ్ అందరినీ హల్కి మాత్రమే చూస్తున్నాడు. అందరూ ఆరవ్ లాగా నవ్వుతున్నారు. చూస్తుంటే అతని మొహంలో విపరీతమైన చిరునవ్వు. నాకు రుద్రలాగా విశాలమైన చిరునవ్వు వస్తుంది. ఆరవ్ని చూడగానే వెంటనే తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. లేచి నిలబడి ఆరవ్ ముందు తన ముఖం చూపించాడు. మోకరిల్లి మెడను వంచుతుంది. నాగరాజుకి తన సేవకుని నమస్కారాలు చెప్పాడు. ఆర్ఫ్ రుద్రను చూడగానే, అతని పెద్ద ఆరవ్ బలం చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు. కానీ మరుసటి క్షణంలో ఆరవ్ ముఖం ఒక చిరునవ్వు వస్తుంది. అందరినీ చూస్తూ ఆరవ్ తన 2 చేతులు ముడుచుకున్నాడు. సాగుతుంది మరియు లోతైన శ్వాస తీసుకుంటుంది మరియు అతని కఠినమైన మరియు భారీ స్వరంలో ఒకటి ఆరవ్ ఇలా చెప్పిన తర్వాత మరణం అనే పదం వెంటనే అతని శరీరంలో ఉద్దేశాన్ని చంపడం అది పగిలిపోతుంది మరియు చుట్టూ హత్య మాత్రమే ఉంది. ఈ అరబ్ తన గదికి వెళ్ళిన తర్వాత ఉద్దేశ్యం వ్యాపిస్తుంది. తుప్పు పట్టడానికి ముందు మరియు లోపలికి వెళుతుంది. తెలుపు ఫార్మల్ ప్యాంటు ధరించండి. బ్లాక్ షర్ట్, బ్లాక్ బెల్ట్ మరియు వైట్ బ్లేజర్ చొక్కా. ఛాతీపై 2 బటన్లు తెరిచి ఉన్నాయి. బ్లేజర్ కింద చేతులకు తెల్ల విరేచనాలు వచ్చాయి మరియు ఆరవ్ తన చొక్కా మీద డబుల్ యాస్ బెల్ట్ కలిగి ఉన్నాడు. ఆరవ్ బ్లేజర్ స్లీవ్లను కూడా పైకి ఉంచాడు. మీ కళ్ళు మూసుకుంటే, మీ బలం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మరియు వాసుకి నాగవంశ్ యొక్క సాంకేతికత గుర్తుంచుకోవడం ద్వారా సర్పవంశం యొక్క శక్తిని మేల్కొల్పండి. మరుసటి క్షణం పాము ఆమె శరీరం మొత్తాన్ని ఆక్రమించింది. అతని ఛాతీ మరియు మెడపై పచ్చబొట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ వ్యక్తి తన నడుము మరియు చేతులపై కూడా టాటూలు వేయించుకున్నాడు. సమయ్ ఆరవ్ మాఫియా బ్యాడ్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఆరవ్ విశ్వజీత్ తో ఇలా చెప్పాడేమో అనిపించింది. మీ గదిలో దాదాపు అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలన్నీ ఆరవ్ బెడ్ కోసం ఆర్డర్ చేయబడ్డాయి. 4-5 పిస్టల్స్ చెల్లాచెదురుగా, 4-5 రైఫిల్ గ్రెనేడ్ మెషిన్ గన్ బాకు అన్ని రకాల ఆరవ్ బ్యాగ్లో ఆయుధాలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకుని, ఆ ఆయుధాలన్నింటినీ ఉపయోగిస్తోంది. ఆరవ్ స్పేస్ రింగ్లో పెట్టగానే కిందకి రాగానే అందరూ ఆరవ్ లుక్ చూస్తారు. ఎందుకంటే ఆరవ్ని వింతగా చూడండి. ఆరవ్తో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. రెడీగా చూడలేదు. కానీ రుద్ర ఆరవ్ని చూడగానే అతనిది అని నాకు వెంటనే అర్థమైంది. సర్ప రాజవంశం యొక్క శక్తులను మేల్కొల్పాడు. నేను చేశాను. ఇప్పుడు ఇది మరణానికి సమయం అని నేను అర్థం చేసుకున్నాను. వారందరికీ ఓ ఆర్గీ జరగనుంది. పక్కనే కారులో కూర్చోమని సిగ్నల్ ఇచ్చింది పాల్. ఆరవ్ మనుషులందరికీ వార్త వచ్చింది. అందరూ సింగ్ కుటుంబ ప్రధాన భవనంలో ఉన్నారు. ఆరవ్ యొక్క నింజా హ్యాచ్ దో హవాకు దగ్గరగా ఉండాలి. తన ఆఫీసు వైపు పరుగెత్తాడు. ఢిల్లీ నలుమూలల నుంచి ఆరవ్ కేకలు వినిపిస్తున్నాయి. పురుషులు వాహనాల్లో వెళ్లిపోయారు. సమయ్ సింగ్ కుటుంబానికి చెందిన ప్రధాన భవనం గట్టి భద్రతతో చుట్టుముట్టారు. ఈ సమయంలో అక్కడ వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. కానీ మరుసటి క్షణంలో పెద్దగా ఇంజిన్ శబ్దం. ప్రధాన భవనంలో 7 స్పోర్ట్స్ బైక్లు. బైక్ మీద కూర్చున్న వ్యక్తి ముందు ఆగాడు. అతను బ్లాక్ హెల్మెట్ ధరించాడు. దానికి అద్దం కూడా ఉంది. భవనంలో లోతైన యోధులందరూ నల్లగా ఉన్నారు. ఒక్కసారిగా బైక్ ఆగడం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రస్తుతం సింగ్ కుటుంబానికి చెందిన ప్రధాన భవనంలో ఉంది. బ్లాక్ గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ మరియు వ్యక్తులు ఉన్నారు. ఈ భవనానికి భద్రత కూడా ఉంది. సంస్థకు చెందిన వ్యక్తులు మాత్రమే ఆరవ్ను ఇస్తున్నారు. బైక్ లోంచి హెల్మెట్ తీయగానే మరుసటి క్షణం అది పూర్ రోడ్డుకు వస్తుంది. ఇంజిన్ శబ్దాలు మరియు రహదారి మొత్తం నల్లగా ఉంది. భవనాన్ని వాహనాలు చుట్టుముట్టాయి. ఇది చూసిన యోధులు భద్రత కల్పిస్తున్నారు. మరుసటి క్షణం ఆరవ్ తన బ్లేజర్ని చూసి ఆశ్చర్యపోయాడు. దిగ్భ్రాంతి చెంది బిల్డింగ్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. ఆరవ్ బిల్డింగ్ వైపు కదులుతున్నాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే అప్రమత్తంగా ఉంటారు. వారంతా పోరాట స్థితిలోకి వస్తారు. ఫైటింగ్ పొజిషన్లో వస్తున్న ఆరవ్ని చూసి కళ్ళు చల్లబడ్డాయి. కానీ ఆరవ్ చిరు యోధులతో యుద్ధం చేయవద్దు కావాలి కాబట్టి వెంటనే అనల్ బెల్ట్ పెట్టుకున్నాడు. బారెట్ లోపల నుండి 92 తీసివేస్తాడు. మరుసటి క్షణం తుపాకీ కాల్పుల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ఆరవ్ తుపాకీని తీయడం చూసి అంతా అతని ఆ వ్యక్తి కూడా తన తుపాకీని తీసుకుని నేరుగా భవనంలోకి వెళ్లాడు. కాపలాగా ఉన్న యోధులందరిపైకి నడిచాడు. వారందరూ యోధులని అనుకుందాం. భవనం లోపల తుపాకీ లేదు. బ్లాక్ గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ నుండి వ్యక్తులు చేతుల్లో రైఫిల్స్తో బయటకు వస్తున్న అంగరక్షకులు ఆరవ్ మనుషులపై కూడా కాల్పులు జరిపారు. 2 వైపుల నుండి కాల్పులు ప్రారంభిద్దాం. వర్షం పడుతోంది మరియు ప్రజలు చనిపోతున్నారు. అరబ్ తన తుపాకీ పత్రికను ఖాళీ చేశాడు. దాన్ని మళ్లీ నడుము చుట్టూ వేలాడదీశాడు మరియు 2 వైపుల నుండి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య నేను అతని కోసం దాని గుండా నడుస్తున్నాను. ఇది రోజువారీ పని.
ఇది శత్రువు కాదు, వారు ఆరవ్పై కాల్పులు జరపలేదు, కాల్చారు. ఉన్నాయి కానీ అవన్నీ ఎలా ఉన్నాయో తెలియదు. బుల్లెట్లు ఆరవ్కి 1 మీటరు దూరంలో మాత్రమే వచ్చాయి. ఎవరో నేలమీద పడినట్లు అనిపించింది. కనిపించని రక్షణ కవచం ఆరవ్ను రక్షిస్తోంది. ఆ మరుసటి క్షణంలో ఆరవ్ తన స్పేస్ రింగ్ ధరిస్తాడు. లోపల మరియు వెలుపల 10 బారెల్తో గాట్లిన్ మెషిన్ గన్ ఆ తుపాకీని తన 2 చేతులతో తీస్తాడు. ఆరవ్ క్యాచ్ చేస్తూ అందరికి కోల్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు మరియు మరుసటి క్షణం చెవి కుట్టడం వాలి గాట్లిన్ తుపాకీ కాల్పులు ప్రారంభించింది. ఆ మెషిన్ గన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆరవ్కి పూర్తి దృష్టి 1 నిమిషంలోనే శరీరం కంపించింది. మెషిన్ గన్ ఆరవ్పై 600 బుల్లెట్లను ప్రయోగించింది. ఈ రూపాన్ని చూసి శత్రువుతో పాటు అతనిది కూడా పురుషులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కానీ అందరూ జనం మధ్యలోనే ఇలా ఆలోచిస్తున్నారు, అలాంటి మెషిన్ గన్ ఆరవ్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమయంలో ఆరవ్ మెషిన్ గన్తో కాల్చి చంపేస్తున్నాడు. బారెల్ నుండి ఒక హాలు వచ్చింది. ఒక వ్యక్తి లేదా మరొకరి ద్వారా బుల్లెట్ చిరిగిపోతుంది. ప్రతి బుల్లెట్ ఒక వ్యక్తి ప్రాణాలను తీస్తోంది. ఆరవ్ పఖేరును కాల్చి మెషిన్ గన్ పేల్చాడు. చల్తా మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాడు. కానీ అతని చేతిలో మెషిన్ గన్ లేకుండా ఈ సమయంలో ఆ యంత్రం కాల్పులు జరుపుతోంది. తుపాకీ ప్రజల జీవితాన్ని మరియు మరణాన్ని నిర్ణయిస్తుంది. రక్తపు మృగంలా తుపాకీ గుండు ప్రజల శరీరాల నుండి జీవాన్ని పీల్చడం. శత్రువుల వద్ద ఆ నల్లటి 10 బారెల్ యంత్రం ఉంది. తుపాకీ యమగేదెలా, ఆరవ్ యమరాజులా కనిపించారు. కొన్ని నిమిషాల్లోనే ఆరవ్ బ్లాక్ అవుట్ అయ్యాడు. గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ యొక్క యోధులను తెలుసుకోండి. ఆరవ్ జనరల్ బోర్డుని చంపాడు మరియు శరీర విభజన యొక్క యోధులందరినీ చంపండి. కానీ ఇప్పటికీ భవనం లోపల ఉంది. ఇప్పుడు సైక్లిక్ సర్కిల్ మరియు ఎర్త్ సర్కిల్ యొక్క యోధులు. ఇక మిగిలింది సింగ్ కుటుంబ వ్యాపారమే. నల్ల బంగారం స్వాధీనంలోకి వచ్చింది. సంస్థ అధ్యక్షుడు 2 జల్ మండలాలు మరియు నిర్వహించారు. నలుపు ఒక వాతావరణ యోధుడిని పంపింది. అగ్ని గోల్డ్ ఐ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు విభాగం యొక్క అగ్ర యోధుడు. సంస్థ ఆకాశ మండలానికి చెందిన 5గురు ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు. ఆరవ్ భవనం వెలుపల ఉన్న ప్రజలందరూ యోధులే. ఆరవ్ తన చేతులతోనే హత్యకు గురయ్యాడు. నేను మెషిన్ గన్తో భవనం లోపలికి వెళ్లాను. ఆరవ్ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని ఉన్నాడు. ప్రజలు వీరిలో నరకం యొక్క దెయ్యంగా కనిపించారు. ఈ క్రూరమైన వ్యక్తి చంపడానికి ఇష్టపడతాడు. ప్రజలు చనిపోయే ముందు కూడా ఒకసారి సింగ్ కుటుంబ పెద్ద ఆలోచించలేదు. భవనం చుట్టూ 500 మందికి పైగా ఉన్నారు. భవనంలో యోధుల మృతదేహాలు పడి ఉన్నాయి. మెయిన్ డోర్ చేరుకున్న తర్వాత అరబ్ అతని చేతిలో పట్టుకున్న మెషిన్ గన్ తప్ప నేలమీద భవనం యొక్క తలుపును పడవేస్తుంది. ఆరవ్ పగలకొట్టి లోపలికి వెళ్లగానే లోపలికి రాగానే ఆ భవనం కనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఏదో తప్పు జరిగిందని ఆరవ్ గ్రహించాడు. ఆరవ్ ఒక్కసారిగా తిరగబడి తన మనుషులందరినీ చంపేశాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేస్తారు భవనం నుండి మరియు భవనం నుండి బయటపడండి. త్వరగా 100 మీటర్ల దూరం వెళ్లి ఆరవ్ ఆర్డర్ వినండి. అందరూ ఒక్క క్షణం సంకోచిస్తారు. కానీ ఆ మరుసటి క్షణం ఆరవ్ ఆర్డర్ వెంటనే వచ్చింది. అందరూ అనుసరించి భవనం నుండి బయలుదేరారు. బయటకు వెళ్లి భవనం నుండి 100 మీటర్లు నడవండి. అందరూ భవనం నుండి దూరంగా వెళ్లిపోతారు. వెళ్లిన తర్వాత ఆరవ్ జాగ్రత్తగా భవనంలోకి ప్రవేశించాడు. అక్కడక్కడ చూస్తూ ఆరవ్ని చాలా వింటున్నాడు. కొంచెం టెక్కింగ్ శబ్దం మాత్రమే వినబడుతుంది. ఆరవ్ ఆ శబ్దాన్ని శ్రద్ధగా వింటాడు మరియు ధ్వని వచ్చే దిశలో కదలడం ప్రారంభిస్తుంది. ఆరవ్ రాగానే ఆ గొంతుకే దిక్కు. నేను వెళ్తున్నాను కాబట్టి ఆమె తన వాయిస్ని బాగా వినిపించేలా చేసింది. ఆర్ అనే శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఆ స్వరం వైపు కదులుతోంది. కానీ తదుపరిది ఆ శబ్దం చాలా బిగ్గరగా టెక్కింగ్ ప్రారంభమవుతుంది. కేవలం 5 సెకన్ల తర్వాత భవనం లోపల భారీ బాంబు పేలింది. పేలుడు చాలా బలంగా ఉంది. ప్రజలు కూడా 100 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నారు. ఆరవ్ మనుషులంతా ఆశ్చర్యపోయారు. భవనంలో అకస్మాత్తుగా బాంబు పేలుడు. ఆరవ్ వల్ల అందరూ టెన్షన్ పడ్డారు. మగవాళ్లంతా ఆరవ్ గురించి ఆందోళన చెందారు. పేలుడు కారణంగా భవనం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. భవనం కూలిపోయింది. ఆ వెంటనే మరో 3 బాంబులు పేలాయి. చుట్టూ ధూళి మేఘాలు పెరుగుతాయి. పుట్టగొడుగుల ఆకృతికి బదులుగా భూమి నుండి ఆకాశం వరకు ఈ పేలుడు వైపు కదలడం ప్రారంభిస్తుంది. అది ఎంత శక్తివంతంగా ఉందంటే చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా కూలిపోయాయి. ఆ పేలుడు చూసి ఆరవ్ మనుషులు అందరూ దృష్టి కోల్పోయారు. సింగ్ కుటుంబ సభ్యులు నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంగరక్షకులందరి మెడలు వంచి ఉన్నాయి. సింగ్ కుటుంబాన్ని రక్షించడమే అతని పని ఉండేది. కానీ నేడు సింగ్ కుటుంబం వారి ముందు ఉంది. ఆరవ్ రాజా బాంబు పేలుడులో మరణించాడు. మనుషులందరూ సిగ్గుతో తల వంచుకున్నారు.
మరియు ఆరవ్ యొక్క ప్రత్యేక పురుషులు అందరూ ఆ బాంబు పేలిన వెంటనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. పొగ ఆగిపోతే అక్కడ ఉన్న ప్రజలంతా బాంబు పేలుడు మధ్యలో మానవుడు ఆ మూర్తి చుట్టూ నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. బంగారు రక్షణ కవచం ఉండేది. ఆ వ్యక్తి పొగ మేఘం గుండా నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆ వ్యక్తి ముఖం విశాలంగా బయటకు వస్తుంది. అతని వ్యక్తీకరణ పూర్తిగా ప్రశాంతంగా ఉంది మరియు ఆ వ్యక్తి ముఖంలో వెక్కిరించే చిరునవ్వు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆరవ్. తన ప్రత్యేక పురుషులందరికీ వెళుతుంది మరియు జరిగినదంతా నవ్వుతూ అందరికీ చెప్పింది. నీ కళ్ళలో నీళ్లు ఎందుకు నిండిపోయాయి? ఒక చిన్న బాంబు పేలుడు నాకు ఎలా అనిపిస్తుంది? ఈ బాంబు చంపడానికి సరిపోతుంది. బ్లాస్ట్ యు నుండి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వార్త వీలైనంత త్వరగా భారతదేశం అంతటా వ్యాపించింది. దో సింగ్ కుటుంబం యొక్క ప్రధాన భవనం లోపల బాంబు పేలుడులో ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ హతమయ్యాడు. డెవిల్ చంపబడ్డాడు మరియు ప్రిన్స్ ఆరవ్ సింగ్ సీరియస్ అయ్యాడు. తీవ్రంగా గాయపడి ఢిల్లీకి తరలించారు. సిటీ ఆసుపత్రిలో చేరారు. ఇలా చెప్పగానే ఆరవ్కి ఎవరికో కాల్ వచ్చింది. తన శక్తిని ఇస్తుంది మరియు ఉపయోగించుకుంటుంది. నగరం మొత్తం ఆసుపత్రిని ఖాళీ చేసి ఉండేది మరియు ఈ దశ చాలా పెద్దది మరియు చాలా పెద్దది. ప్రజలు కూడా ఆయనను వ్యతిరేకించవచ్చు కానీ తనకు ఇది ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అతను అలా చేస్తే అతని అబద్ధం ఎలా నిజం అవుతుంది? కొద్దిసేపటికే ఈ వార్త అంతటా వ్యాపించింది. ప్రిన్స్ ఆరవ్ సింగ్ కుటుంబానికి రాజు సింగ్ కుటుంబంపై ఘోరమైన దాడి జరిగింది. ప్రధాన భవనంపై బాంబు దాడి జరిగింది. పేలుడులో యువరాజ్ ఆరవ్ సింగ్ ప్రాణాలను కాపాడాడు. ఢిల్లీకి చెందిన అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ చంపి సాక్ష్యంగా మేకప్ ఆర్టిస్ట్ మేకప్ తర్వాత ఆరవ్ మృతదేహం చూపబడింది. దీని తర్వాత ఈ వార్త అంతటా వ్యాపించింది. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ మరియు యువరాజ్ ఆరవ్ సింగ్ కవల సోదరులు. ఈ వార్త చాలా దుమ్ము రేపింది. సింగ్ కుటుంబం యొక్క ప్రధాన భవనం ఎక్కడ ఉంది? పేలుడు ఘటనపై క్రైమ్ బ్రాంచ్ సీల్ వేసింది. దేశ విదేశాల్లో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. దావానలంలా వ్యాపించింది. మీడియా రిపోర్టర్లు మళ్లీ అదే వార్తలను రిపీట్ చేస్తూనే ఉన్నారు. యువరాజ్ ప్రతి వార్తా ఛానెల్లో చూపిస్తున్నాడు. ఆరవ్ సింగ్ వార్తలొచ్చాయి. సింగ్ కుటుంబానికి చెందిన ప్రధాన భవనం మరియు నగరం ఆసుపత్రి చుట్టూ వార్తా విలేకరులు చనిపోయిన వ్యక్తిని కనుగొనడానికి ఆరవ్ అక్కడికి చేరుకున్నాడు. మీలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోండి. మృతదేహాన్ని బాంబుతో పేల్చివేశారు. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ని చేయడం ద్వారా న్యూస్ ఛానెల్లో అతని ఫోటోను చూపించారు. ఈ వార్త ఆరవ్ యొక్క శత్రువులందరికీ చేరింది. ఆరవ్ అలాంటి గేమ్ ఆడాడు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరూ అనుమానించకూడదు. సీనియర్ డాక్టర్ని పిలిచారు. పెద్ద విశ్వవిద్యాలయాల నుండి వేదాలను పిలవవచ్చు. ఈ సమయంలో సింగ్ కుటుంబానికి అధికారం ఉంది. ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి పద్ధతిని అనుసరించింది. చాలా మంది అధికార ప్రపంచాన్ని విడిచిపెట్టారు. ఆరవ్ విద్యాపీఠ్ను ఢిల్లీకి పిలిచాడు. భద్రత పేరుతో సింగ్ కుటుంబం ఢిల్లీలో షేర్ బలం పుంజుకుంది. రోర్ విద్యాపీఠ్ మరియు నీలి ఆంక్ విద్యాపీఠ్ ఢిల్లీకి 1,00,000 కంటే ఎక్కువ మంది యోధులు. సింగ్ కుటుంబం వారి రహస్యాన్ని పిలిచింది. అధికారాలను ఉపసంహరించుకోవడం కూడా ప్రారంభించింది. తా 220 ఎక్స్పర్ట్ ఫైటర్ 40 గురు 21 మహాగురు 4,000 మంది యోధులు మరియు 2 విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులు మరియు మహాగురువు కూడా చేరుకున్నారు. బ్లాక్ కోబ్రా గ్యాంగ్కు చెందిన 10,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులు కాపలాదారులు తమ చేతుల్లో రైఫిల్స్తో మోహరించారు. బ్లాక్ కోబ్రా గ్యాంగ్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి నిలిచాడు. వారియర్ ఫైజల్ మరియు ఖాజీని కూడా పిలిచారు మరియు సింగ్ వంశానికి చెందిన 4,000 మందికి పైగా ప్రజలు ఈ సమయంలో ఢిల్లీలో అంగరక్షకులు గుమిగూడారు. షెరావత్ కుటుంబం హిమాచల్ ప్రదేశ్ను విడిచిపెట్టింది. పంజాబ్కు చెందిన అహ్లువాలియా వంశం పూర్తి బలం ముంబై నుండి పూర్తి పవర్ మరియు బ్లాక్ డోర్ ఢిల్లీలో మొత్తం బలగాలు గుమిగూడాయి. అయితే ఈ వార్త వెంటనే వ్యాపించింది. దీని తర్వాత అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి జరిగింది. ఆఫ్రికా బ్యాంకు కుటుంబం మరియు కొరియాది సు కుటుంబం మరియు గౌతమ్ కుటుంబం ఆఫ్ ఇండియా ప్రిన్స్ ఆరవ్ సింగ్ భద్రత కోసం ప్రాంతాలను వదిలి ఢిల్లీ చేరుకున్నారు. ఈ 3 పెద్ద కుటుంబాల ఈ చర్యతో పూర్తయింది. ఈ మూడింటి వల్ల పాతాళం కదిలింది. కుటుంబం నంది అంపైర్కు ప్రాతినిధ్యం వహించేవారు ఇప్పుడు హిడెన్ అంపైర్గా ఎవరు మారారు? ఇది పనిచేయగలదా లేదా? ఆరవ్ సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు? అతను ఇప్పుడు ఏ కొత్త నెమలిని కొనాలనుకుంటున్నాడు? ఇది తెలుసుకోవలసిన ఆసక్తికరమైన కథ. వింటూ ఉండండి. ఆరవ్ రంధ్రాన్ని మాత్రమే జయిస్తాడు మరియు మా ఛానెల్ రోజ్ వాస్కు మాత్రమే ధన్యవాదాలు.